హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ లిస్ట్స్ అనమాట. లిస్ట్స్ అంటే నథింగ్ బట్ వీఆర్ స్టోరింగ్ మల్టిపుల్ వాల్యూస్, అంటే చాలా వాల్యూస్ని మనం ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. లిస్ట్స్ అంటే నథింగ్ బట్ ఒక బిల్ట్-ఇన్ డేటా టైప్ అనమాట. మనకి పైథాన్లో మెయిన్గా 4 బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఉంటాయన్నమాట. లిస్ట్స్, అలాగే ట్రిపుల్స్, సెట్స్, అలానే డిక్షనరీస్ అనమాట. లిస్ట్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామంటే విల్ బి యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. లిస్ట్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ అని ప్రింట్ చేసామనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అని ఇచ్చాను అనుకోండి, ఐ గెటింగ్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. క్లాస్ అనేది లిస్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ సమ్ వాల్యూస్ అనమాట. సపోజ్ నేను ఈరోజు ఐ హ్యావ్ 3 యాపిల్స్ అని చెప్పేసి ఉన్నాయనుకోండి. ఆ 3 యాపిల్స్ కాకుండా హ్యావ్ 3 ఫ్రూట్స్ అనమాట. బనానా, అలానే యాపిల్ అని చెప్పేసి, లేకపోతే ఆరెంజ్ అని చెప్పేసి ఉందనుకోండి. ఆ మూడిట్లే మనము ఒక వేరియబుల్ కింద స్టోర్ చేయాలన్నమాట. అంటే ఫ్రూట్స్ ఉన్న వేరియబుల్లో మనం స్టోర్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ 3 మన ఫ్రూట్స్ కాబట్టి. సో ఫ్రూట్స్ ఈక్వల్ టు లిస్ట్ అని చెప్పేసి ఇచ్చి ఇఫ్ ఐ అంటే ఇక్కడ మనము డబుల్ కోట్స్ వేయాలన్నమాట. నథింగ్ బట్ యాపిల్ ఉంది నా దగ్గర, అలానే ఐ హ్యావ్ బనానా, I have nothing but orange అనమాట. సో if I print fruits, nothing but నాకు ఫ్రూట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పిస్తే ఐ గెట్ యాపిల్, బనానా, ఆరెంజ్ అనమాట. లిస్ట్ అనేది లిస్ట్లో ఉండే ఐటమ్స్ అనేది మనం ఆర్డర్లోనే ఉంటాయి అనమాట. అండ్ ఇట్ ఈస్ ఎ చేంజబుల్ అనమాట. కాబట్టి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ హ్యావ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అనమాట. సో సపోజ్ నాకు ఇప్పుడు బనానా ఉంది, మరి నాకు ఇంకొక ఇప్పుడు సెకండ్ ఇండెక్స్లో నాకు బనానా అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్లో బనానా ఉంది, నథింగ్ బట్ ఐ హ్యావ్ ఎట్ ద థర్డ్ ఇండెక్స్ ఆల్సో ఐ హ్యావ్ బనానా అనమాట. అలానే 0 ఇండెక్స్లో నాకు యాపిల్ ఉంది, నాకు 4th ఇండెక్స్లో కూడా యాపిల్ ఉండొచ్చు అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ మనకి లిస్ట్లో మనకి ఐటమ్స్ అనేది ఇండెక్స్డ్ అనమాట. నథింగ్ బట్ ఈ బ్రాకెట్లో ఉండే నథింగ్ బట్ దీన్ని మనం ఐటమ్స్ అంటాం అనమాట. ఐటమ్స్ నథింగ్ బట్ యాపిల్ అనేది ఒక ఐటమ్, బనానా అనేది ఒక ఐటమ్, ఆరెంజ్ అనేది ఐటమ్ అనమాట. సో మనం ఇండెక్సింగ్ కూడా ఇస్తాం అనమాట ఐటమ్స్కి. అండ్ నథింగ్ బట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇండెక్సింగ్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఆర్డర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మనము ఒక ఆర్డర్లో ఇచ్చామనుకోండి. సపోజ్ యాపిల్, బనానా, ఆరెంజ్ అని ఇచ్చేసాం అనుకోండి. వి షుడ్ హ్యావ్ దట్ ఆర్డర్ ఇన్ ద సేమ్ అనమాట. అంటే వీ కెనాట్ రీఆర్డర్ అనమాట. ఆర్డర్ అనేది మనకి చేంజ్ అవ్వదు అనమాట. ఇందాక నేను చెప్పినట్టు చేంజబుల్ అనమాట. లిస్ట్ అనేది కూడా చేంజబుల్ అనమాట. నథింగ్ బట్ వీ కెన్ చేంజ్ ద ఐటమ్స్, కావాలంటే రిమూవ్ చేయొచ్చు ఐటమ్స్ని, అలానే యాడింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక లిస్ట్ క్రియేట్ అయిన తర్వాత మనం దానిలో ఆ లిస్ట్లో యాడింగ్ ఎలిమెంట్స్ అనేది యాడ్ అయినా చేయొచ్చు, ఐటమ్స్ అనేది డిలీట్ అయినా చేయొచ్చు, ఐటమ్స్ అనేది చేంజ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఐటమ్స్ అనేది యాడ్ అయినా చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో యాజ్ ద మనకి లిస్ట్ అనేది అంటే ఐ మీన్ ఇండెక్సింగ్ కాబట్టి ఇండెక్సింగ్ ఆపరేషన్స్ యూస్ చేస్తాం కాబట్టి వీ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. సో ఇప్పుడు మనం లిస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళేసరికి సపోజ్ నేను లిస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను. సో ఇఫ్ ఐ యూజ్ డూప్లికేట్ వాల్యూస్ అనుకోండి. సో సపోజ్ వెజిటేబుల్స్ ఈక్వల్ టు లిస్ట్ కాబట్టి ఐ గివ్ ఎస్ టొమాటో, కమా బ్రింజల్, కమా క్యారెట్, కమా ఆల్, కమా టమాటో. సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే ఐ షుడ్ గెట్ టమాటో, బ్రింజల్, క్యారెట్, ఆలు అండ్ టమాటో అనమాట. సో ఇక్కడ మనకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా కూడా మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అనమాట. మనకి కావాలంటే డూప్లికేట్ వాల్యూస్ కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అదే కానీ మన సెట్ వచ్చేసరికి మన డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేయడం అనమాట. ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 టైం. అంటే సెట్స్కి వచ్చేసరికి ఇట్ డజంట్ కంటైన్ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి లిస్ట్లోకి వచ్చేసరికి వీ కెన్ హ్యావ్ డూప్లికేట్ వాల్యూస్ అనమాట. యూ కెన్ స్టోర్ ఇట్ అనమాట. ఒక్కొక్కసారి మనకి అది అడ్వాంటేజెస్ కూడా అనమాట డూప్లికేట్ వాల్యూస్ స్టోర్ చేసుకోవడం వల్ల. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏ లిస్ట్ అనమాట. మనం నార్మల్గా స్ట్రింగ్లో కానీ లేకపోతే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి విల్ యూజ్ లెన్ కదా. ఆ సేమ్ లెన్ ఫంక్షన్ని మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ వెజిటేబుల్స్ ఒక లెంత్ అనుకుంటా. నథింగ్ బట్ ఐ విల్ గెట్ as 5 అనమాట. నథింగ్ బట్ ఐ హ్యావ్ 5 ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఇఫ్ ఐ ప్రింట్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ని ప్రింట్ చేస్తే
ఐ గెట్ ఇట్ ఈస్ ఎ లిస్ట్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ లిస్ట్ అనమాట. సో ఇలాగా మనము లెంత్ని అంటే లెంత్ ఆఫ్ ఎ లిస్ట్ను కనుక్కోవచ్చు అనమాట. లిస్ట్కి వచ్చేసరికి మనము డేటా టైప్స్ అంటే నథింగ్ బట్ మన లిస్ట్లో స్ట్రింగ్స్ డేటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంటీజర్ డేటా టైప్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే బూలియన్ వాల్యూస్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు స్టోర్ సమ్ బూలియన్ వాల్యూస్, నథింగ్ బట్ ట్రూ false, never true, false. If I print A, I get true, false, nothing but I can store any data type అనమాట. మిక్స్డ్ డేటా టైప్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇఫ్ ఐ స్టోర్ A1 ఈక్వల్ టు ఇందాక మనకి వెజిటేబుల్ స్టోర్ చేసాం కదా, అలానే టొమాటో స్టోర్ చేసాం కదా, ఐ మీన్ నథింగ్ బట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ స్టోర్ చేసాం కదా. ఇప్పుడు మనం ఒక నేమ్ స్టోర్ చేసాం అనుకోండి, అఖిల్ నిఖిల్ ర్యాండ్ లేదా రక్షిత్ ఇలా మనం స్టోర్ చేసాం అనుకోండి. అలానే A2 వచ్చేసరికి నెంబర్ స్టోర్ చేసేయచ్చు అనమాట, లైక్ 1, 2, 3. అలానే ఐ కెన్ హ్యావ్ మిక్స్డ్ డేటా టైప్ అనమాట. అఖిల్ అని చెప్పి స్టోర్ చేయొచ్చు, 1 అనేది స్టోర్ చేయొచ్చు, ట్రూ అనేది కూడా స్టోర్ చేయొచ్చు అనమాట. ఐ కెన్ హ్యావ్ అగైన్ నిఖిల్. ఇఫ్ ఐ ప్రింట్ A1, A2, A3, I have to give print statement అనమాట. If I print now, I get లిస్ట్ A1 వస్తుంది, లిస్ట్ A2 వస్తుంది, A3 యొక్క లిస్ట్ వస్తుంది అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ డేటా టైప్స్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక లిస్ట్లోనే మనం ఇంటిజర్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే మన బూలియన్ డేటా టైప్ వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఇందాక చెప్పినట్టు మనం డిస్కస్ చేసినట్టు మనం టైప్ ఆఫ్ ద అంటే సపోజ్ మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ లిస్ట్ అని చెప్పేసి మనం టైప్ ఫంక్షన్ యూస్ చేసి మనం కనుక్కున్నాం అనమాట. అలానే మనం ఒక సపోజ్ ఒక లిస్ట్ డైరెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి, నథింగ్ బట్ ఒక కన్స్ట్రక్టర్ లాగా మనం ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, విల్ యూస్ ద కీవర్డ్ యాజ్ లిస్ట్ అనమాట. లిస్ట్ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ యూజ్ చేసేసి విల్ బీ గివింగ్ 2 బ్రాకెట్స్ అనమాట, 2 క్లోజ్డ్ అండ్ నథింగ్ బట్ రౌండ్ బ్రాకెట్స్ అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు గివ్ యాజ్ అఖిల్ నిఖిల్ 1, 2. ఇప్పుడు కనుక నేను ఏని ప్రింట్ చేశాను అనుకోండి, ఐ గెట్ అఖిల్ నిఖిల్ 1, 2. నథింగ్ బట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ లిస్ట్ యూజింగ్ ఏ కన్స్ట్రక్టర్ అనమాట. యూజింగ్ ద లిస్ట్ కన్స్ట్రక్టర్ టు మేక్ ఏ లిస్ట్ అనమాట. అలా నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ కలెక్షన్స్ అనమాట. పైథాన్ కలెక్షన్స్ అంటే నథింగ్ బట్ దెర్ ఆర్ 4 మెయిన్ పైథాన్ కలెక్షన్స్ డేటా టైప్స్ అనమాట. నథింగ్ బట్ లిస్ట్, ట్యూపుల్, సెట్స్, డిక్షనరీ అనమాట. సో మెయిన్గా ఇందాక నీకు స్టార్టింగ్లో చెప్పినట్టు మనకి ఇక్కడ మెయిన్గా 4 కలెక్షన్ డేటా టైప్స్ ఉంటాయి అనమాట పైథాన్లో. నథింగ్ బట్ లిస్ట్, ట్యూపుల్, సెట్, డిక్షనరీ అనమాట. మనకి లిస్ట్కి వచ్చేసరికి మనకి ఇది ఆర్డర్ చూసాం అంటే నథింగ్ బట్ ఆర్డర్డ్, చేంజబుల్, అలౌస్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అంట. మనం అయితే చూసినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు, కావాలంటే డూప్లికేట్ ఎలిమెంట్స్ని పెట్టుకోవచ్చు, కావాలంటే మనము అంటే ఇది ఒక ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది అనేది మనకి లిస్ట్కి వచ్చేసరికి. అలాగే ట్యూబర్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఆర్డర్డ్ బట్ అన్చేంజబుల్ అనమాట. దానిలో మనం యాడ్ చేయలేము అయితే డిలీట్ చేయలేము అలా అని చెప్పేసి మనకి ట్యూబర్ అనమాట. సెట్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ఆర్డర్డ్ అనమాట. ఒక ఆర్డర్లో అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే అట్లా ప్రింట్ అవ్వచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అన్ఇండెక్స్డ్ అనమాట. ఇక్కడ అంటే మనకి ఇండెక్స్ యూస్ చేసి మనము పిలుస్తున్నాం కానీ అక్కడ అన్ఇండెక్స్డ్ అనమాట. ఎందుకంటే అక్కడ ర్యాండమ్గా ప్రింట్ అవుతాయి అనమాట. మీకు ఇంకా క్లారిటీగా ఎక్కడ అర్థమవుతుందో మన సెట్స్ కాన్సెప్ట్ యూస్ చేసినప్పుడు మీకు క్లారిటీగా ప్రింట్ అర్థమవుతుంది అనమాట. డిక్షనరీకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ ఆర్డర్ అండ్ చేంజబుల్ అనమాట బట్ నో డూప్లికేట్ మెంబర్స్ అనమాట. సో ఇలాగా మనం 4 కలెక్షన్ డేటా టైప్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అంటే ఐ మీన్ ఊరికే ఒక బ్రీఫ్ నోట్, కానీ మనం మెయిన్గా చూసిందంటే లిస్ట్ గురించి చూసామన్నమాట. ఇట్ ఈస్ అ బేసిక్ లిస్ట్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే లిస్ట్ కాన్సెప్ట్లో ఎట్లా యాక్సెస్ చేస్తాం లిస్ట్ని అంటే లైక్ బై యూజింగ్ ఇండెక్స్ ఆపరేటర్ యూస్ చేసి అండ్ ఇండెక్స్ని యూస్ చేసి మనము పిలుస్తాం అనమాట. A(i) అంటే A(1)లో ఏముందని చెప్పేసి మనం వెజిటేబుల్స్ ఆఫ్ ఇక్కడ నథింగ్ బట్ ఇప్పుడు వెజిటేబుల్స్ ఆఫ్ 1 అని నేను ఇచ్చాను అనుకోండి, ఐ గెట్ బ్రింజాల్ అనమాట. సో నథింగ్ బట్ ఇండెక్స్ ఆపరేటర్ అండ్ ఇండెక్స్ని యూస్ చేసి వీఆర్ గెటింగ్ ద వాల్యూస్ అనమాట. వీఆర్ యాక్సెసింగ్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. అలానే హౌ వీ చేంజ్ ద లిస్ట్ ఐటమ్స్, అలానే హౌ వీ కెన్ యాడ్ ద ఐటమ్స్ టు ద లిస్ట్, అలానే హౌ కెన్ వీ రిమూవ్ ద లిస్ట్ ఐటమ్స్. అలానే మనం లిస్ట్ కంపారిజన్స్ గురించి చూద్దామంటే అపెండ్ మెథడ్, ఇన్సర్ట్ మెథడ్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అంటే హౌ అంటే ఒక కొన్ని
మెథడ్స్ అంటే ఎలా చేంజ్ చేయాలి వాల్యూస్ని, ఎలా యాడ్ చేయాలని చెప్పేసి కూడా డిస్కస్ చేస్తామంటే ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్లో. అలాంటి జాయిన్ మెథడ్ ఉంటుంది, ఇట్లా చాలా మెథడ్స్ ఉంటాయి అనమాట, లిస్ట్ మెథడ్స్ అని చెప్పేసి. సో విల్ బి క్లియర్లీ సీయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ అనమాట. సో లిస్ట్ అనేది ఏంటని చెప్పేసి నేను ఊరికే బ్రీఫ్ నోట్ ఇచ్చాను అనమాట ఈ వీడియోలో కనుక. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిస్ట్ని మనము ఒక స్క్వేర్ బ్రాకెట్స్తో మనము పిలుస్తాం అనమాట. అలానే మనము లిస్ట్లో మనము వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎనీ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీకు కనుక మీకు C++లోకి వస్తే మీకు అరేస్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. అరేస్ కాన్సెప్ట్ ఏంటంటే సేమ్ డేటా వాల్యూని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని చాలా నెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే చాలా సేమ్ డేటా టైప్ మెంబర్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఒక వేరియబుల్. కానీ ఇక్కడ మనకి లిస్ట్కి వచ్చేసరికి వీ కెన్ స్టోర్ సేమ్ డేటా మెంబర్స్ కానీ అయితే డిఫరెంట్ డేటా మెంబర్స్తో మిక్స్ అయిన వాల్యూస్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అది ఇక్కడ మనం చూసాం A3లో. అలానే వీ హ్యావ్ సీన్ హౌ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. లెంత్ ఆఫ్ ద లిస్ట్ అనేది ఎలా ఫైండ్ చేస్తామని చెప్పేసి చూసామన్నమాట బై యూజింగ్ లెంత్ ఫంక్షన్ అనమాట. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హౌ కెన్ వీ యాక్సెస్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. మీరు కనుక మన పాత వీడియో చూసింటే అసలు లిస్ట్ అంటే ఏంటి, అసలు లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, అసలు లిస్ట్ ఏంటి, అసలు లిస్ట్ ఈజ్ చేంజబుల్లా మ్యూటబుల్లా కాదా అని చెప్పేసి, ఆర్డర్డా కాదా అని చెప్పేసి మనకి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద లిస్ట్ గురించి మనం డిస్కస్ చేసామన్నమాట. ఈ వీడియోలో ఏం చూస్తామంటే మనం హౌ కెన్ వి యాక్సెస్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. అంటే హౌ కెన్ వి యాడ్ ఆర్ హౌ కెన్ వి చేంజ్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. ఈ రెండు కాన్సెప్ట్స్ ఈరోజు మనం చూద్దాం అనమాట. సో సపోజ్ నేను పాత వీడియో తీసుకున్న ఎగ్జాంపుల్ నథింగ్ బట్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఈక్వల్ టు లిస్ట్. Nothing but I have apple, I have banana, I have nothing but orange. Suppose if I want to access the banana, so I will give as fruits of 1 anamata. Nothing but the index starts from 0 anamata. Manaki list lo index starts from 0 anamata. Same like strings lo laga. So if I give fruits of 1, nothing but I get the values banana anamata. So next idantha meeku telisina concept. Like if I give 2, I get orange. If I give 0, I get apple anamata. And same like strings concept lo use chesam alane manaki indexing గురించి కూడా ఇక్కడ అంతే అనమాట. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ సేమ్ లైక్ స్ట్రింగ్స్లో లైక్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఉంది కదా, నథింగ్ బట్ బ్యాక్ సైడ్ నుంచి -1 అంటే -1 -2 నథింగ్ బట్ ఇక్కడ ఆరెంజ్ అనేది -1 అనమాట, -1 ఇండెక్స్లో ఉంది. బనానా అనేది -2 ఇండెక్స్లో ఉంది. యాపిల్ అనేది -3 ఇండెక్స్లో ఉంది. ఇలాగా ఇఫ్ ఐ ప్రింట్, I copy this and paste over here. If I give -1, I get the value of orange అనమాట. నథింగ్ బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ ఇచ్చినట్టు నథింగ్ బట్ బ్యాక్ సైడ్ నుంచి మనకి -1తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్లైసింగ్ అని అనొచ్చు, లేకపోతే రేంజ్ ఒక ఇండెక్స్ నుంచి ఇంకొక ఇండెక్స్ వరకు మనకి అవసరం అనుకోండి. కెన్ హ్యావ్ ఒక రేంజ్లో ప్రింట్ అవ్వాలని చెప్పేసి మనం యూజ్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ స్లైసింగ్ ఆపరేషన్. నథింగ్ బట్ మనం 1:4 అంటే ఒక ఇండెక్స్ నుంచి ఒక ఇండెక్స్ వరకు మనకి పిచ్చాం కదా లైక్ స్ట్రింగ్స్లో, సేమ్ అలాగే. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ వాల్యూస్ కొన్ని పెంచుదాం. వాల్యూస్ ఇఫ్ ఐ గివ్ యాజ్ వాటర్మెలన్, అలానే మ్యాంగో, అండ్ ఇఫ్ ఐ గివ్ చెర్రీ, ఇఫ్ ఐ గివ్ pomegranate బాగుంటుంది. So if I have some around how many elements I have 3, 7 and I have 7 elements అనమాట. So 7 items మనకు ఉన్నాయి. If I want to print only 5 items which starts from first index to 5th index అనుకోండి. నేను నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ బనానా అనమాట. నేను ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది, 0th ఇండెక్స్ అంటే యాపిల్ అని అర్థం. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ 5 ఐటమ్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ అనుకోండి, నథింగ్ బట్ 1:6 అని అనమాట. ఇక్కడ 1 అనేది ఇంకల్సివ్ అనమాట. 1 అనేది ఉంటుంది కానీ 6 అనేది ఇంకల్సివ్ కాదనమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్ 5 ఎలిమెంట్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇండెక్స్ 1, ఐ హ్యావ్ టు గివ్ 1:6 అనమాట. సో ఇఫ్ ఐ అరివేటింగ్ ఇస్ 5 ఎలిమెంట్స్ అన్నమాట. బనానా, ఆరెంజ్, వాటర్మెలన్, మ్యాంగో అండ్ చెర్రీ అనమాట.
అలానే మనకి స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో చూసినట్టే ఇఫ్ ఐ లీవ్ ద ఫస్ట్ వాల్యూ, ఒక ఫస్ట్ వాల్యూని మనం వదిలేసి మనం కాలన్ పెట్టి 4 అని ఇచ్చేసాం అనుకోండి, నథింగ్ బట్ ఫస్ట్ 3 ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. నథింగ్ బట్ 0 ఇండెక్స్లో ఉండే యాపిల్ ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న బనానా ప్రింట్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఆరెంజ్ ప్రింట్ అవుతుంది, థర్డ్ ఇండెక్స్లో ఉన్న వాటర్ మిలన్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. అలానే ఇఫ్ ఐ లీవ్ ద లాస్ట్ ఇండెక్స్ కింద మనం వదిలేసి సపోజ్ 3 నుంచి వదిలేసాం అనుకోండి, 3 నుంచి థర్డ్ ఇండెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఐ బి గెటింగ్ ఫ్రమ్ వాటర్ మిలన్, మ్యాంగో, చెర్రీ, పామోగ్రానైట్ అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది అనమాట ఇఫ్ ఐ లీవ్ ద లాస్ట్ ఇండెక్స్. అలానే మనం నెగిటివ్ ఇండెక్స్ గురించి కూడా మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో రివైజ్ చెప్పాను, అలానే సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇఫ్ ఐ గివ్ ఫ్రూట్స్, సో -1 నుంచి స్టార్ట్ అవుతుంది. -1 is pomegranate, cherry is -2, mango is -3, watermelon is -4, orange is -5, banana is -6, apple is -7. If I want to have the values from orange items అనేది మనకి ఆరెంజ్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు కావాలని, లేకపోతే చెర్రీ వరకు కావాలనుకోండి, ఐ కెన్ గివ్ as this is nothing but -5 is to -1. So I will be getting the values as ఆరెంజ్, వాటర్మెలన్, మ్యాంగో, చెర్రీ. సో మనం 2 వీడియోస్ బ్యాక్ మనం ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేసామన్నమాట. ఆపరేటర్స్ డిస్కషన్ చేసినప్పుడు మనం ఇన్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసామన్నమాట. సో ప్రింట్ అంటే యాపిల్ అనేది ఫ్రూట్స్లో ఉందా లేదా అని చెప్పేసి, యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అంటే ఒకవేళ ఉందనుకోండి, యాపిల్ కనుక ఫ్రూట్స్లో ఉందనుకోండి, ఫ్రూట్స్ లిస్ట్లో దీన్ని ప్రింట్ యాజ్ ట్రూ అనమాట. ఇక్కడ ఎందుకు లేదు, ఫాల్స్ అని ఎందుకు వచ్చింది, ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ అనమాట. ఇఫ్ ఐ హ్యావ్ గివెన్ ఎ స్మాల్ ఏ, సో ఐ గాట్ ఎస్ ఎ ఫాల్స్ అనమాట. ఇఫ్ ఐ గివ్ క్యాపిటల్ ఏ, ఇట్ గివ్స్ మీ యాజ్ ట్రూ అనమాట. యాపిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫ్రూట్స్ అనమాట. సో అలానే మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం కదా, లోయర్ కేస్ అంటే లోయర్ కేస్లో ఉంటే అప్పర్ కేస్కి ఎలా కన్వర్ట్ చేయాలి, డాట్ లోయర్ మెథడ్ ఇట్లాంటివి కూడా. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోయింటే ఒకసారి చూడండి, యూ గెట్ ద కరెక్ట్ ఐడియా అనమాట. సో అలానే మనం నేను డిస్కస్ చేసినప్పుడు లైక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు we said that we can change the values అనమాట. అంటే వాల్యూస్ని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను అనమాట. సో హౌ కెన్ వి చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్ అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఫ్రూట్స్ అనేది లెట్ మీ ప్రింట్ ఫ్రూట్స్ సో దట్ ఐ కెన్ హ్యావ్ ఓవర్ హియర్. సో ఆల్రెడీ ఐ హ్యావ్ అరౌండ్ 7 ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఆరెంజ్ ఫ్రమ్ బ్లాక్బెర్రీ అనుకోండి. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద ఆరెంజ్ ఫ్రమ్ బ్లాక్బెర్రీ, సో ఆరెంజ్ యొక్క ఇండెక్స్ ఎంత, ఫ్రూట్స్ ఆఫ్ nothing but 2, second index lo undi, nothing but that is a third element. If I want to change into a blackberry అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత if I print fruits, it gives as a value as apple, banana, blackberry, watermelon and so on అనమాట. So again the value is changed from orange to blackberry అనమాట. So it is nothing but list we can change the values by using the index అనమాట. ఇండెక్స్ యూస్ చేసేసి we can change the items value అనమాట. సో అలానే if I want to change ఫ్రమ్ సపోజ్ నాకు ఇక్కడ బ్లాక్బెర్రీ నుంచి మ్యాంగో వరకు ఒక 3 ఎలిమెంట్స్ నేను చేసేసాను అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ ఐటమ్ వాల్యూస్ ఫ్రమ్ బ్లాక్బెర్రీ టు మ్యాంగో, ఐ కెన్ యూస్ ద ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ ఏం చేసేసి లైక్ ఫ్రూట్స్ ఆఫ్ నథింగ్ బట్ 2:6 అంటే నథింగ్ బట్ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, ఫిఫ్త్ ఎలిమెంట్, నథింగ్ బట్ ఒక 4 ఐటమ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ ఐ పాస్ ఎన్ లిస్ట్, నథింగ్ బట్ ఇఫ్ ఐ పాస్ ఎ లిస్ట్, బ్లాక్బెర్రీ నుంచి నేను ఆరెంజ్కి మార్చుకోవాలి. వాటర్ మిలన్ నుంచి ఇఫ్ ఐ వాంట్ టు లైక్ చేంజ్ ఇన్ టు ఏ టమాటో, నథింగ్ బట్ ఇక్కడ ఫ్రూట్స్ అని కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ సమ్ ర్యాండమ్ థింగ్స్ అనమాట. అలానే ఐ వాంట్ టు చేంజ్ మ్యాంగో ఫ్రమ్ పొటాటో అనుకోండి. అలానే ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ చెర్రీ ఫ్రమ్ ఆనియన్ అనుకోండి. Now if I print fruits, I get the values as apple, banana, blackberry is changed to orange, watermelon is changed to tomato, mango is changed to potato, cherry is changed to onion, and pomegranate is same as pomegranate అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే we are changing 4 values from second index to 6th index అనమాట. నథింగ్ బట్ సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఫిఫ్త్ ఐటమ్ was changed from orange, tomato, potato to onion to blackberry, watermelon, mango, cherry to orange, tomato, potato, onion.
యానియన్ కాదు, ఆనియన్. సో ఇలాగా వీ కెన్ చేంజ్ వాల్యూస్ అనమాట. అలానే మనకి కరెక్ట్గా మనము ఒక సమ్ కరెక్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఫ్రూట్స్ ఈక్వల్ టు బనానా యాపిల్ ఆరెంజ్ అని ఉందనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ యాపిల్ ఆరెంజ్ తీసేసి ఐ వాంట్ ఓన్లీ pomegranate to add అనమాట. సో ఇఫ్ ఐ కెన్ గివ్ లైక్ fruits of 1:3 equal to, I can just give pomegranate. Now if I print fruits, I get only banana, pomegranate, nothing but apple, orange, only pomegranate ఒకటే యాడ్ అయిపోయింది అనమాట. We can delete two items and can add only one ఒక ఐటమ్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. Now if I print the length of the fruits, I get 2 అనమాట. సో మనకి సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్నే మనము రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదనమాట, చేంజ్ చేయాల్సిన అవసరం లేదనమాట. వీ కెన్ చేంజ్ 3 items టు ఓన్లీ 1 item అనమాట. మనం 3 items మనం చేంజ్ చేస్తామని చెప్పేసి వీ కెన్ గివ్ ఓన్లీ 1 item, సో దట్ ఓన్లీ 1 item ఈస్ రీప్లేస్డ్ అనమాట. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే హౌ టు రీప్లేస్, అంటే నథింగ్ బట్ ఒక ఐటమ్ని ఇంకొక ఐటమ్తో ఎలా రీప్లేస్ చేస్తామని చెప్పేసి చూసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే హౌ టు యాడ్ న్యూ ఐటమ్స్ అనమాట. కొత్త ఐటమ్ని ఎలా యాడ్ చేయాలని చెప్పేసి మనం చూద్దాం అనమాట. సో ఇఫ్ ఐ టేక్ ఫ్రూట్స్ అండ్ పేస్ట్, సో సపోజ్ నేను ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేయాలనుకోండి. ఇఫ్ ఐ డూ లైక్ ఫ్రూట్స్ డాట్ అపెండ్ pomegranate అని చెప్పేసి యాడ్ చేశాను అనుకోండి. ఇప్పుడు నేను ఫ్రూట్స్ని ప్రింట్ చేస్తే ఇట్ యాడ్స్ ఎట్ ద ఎండ్ అనమాట. అంటే pomegranate అనేది ఆరెంజ్ పక్కన యాడ్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ యాడ్స్ ఎట్ ద లాస్ట్ ఇండెక్స్ అనమాట. ఒక ఇండెక్స్ని మనం అది క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర pomegranate యాడ్ చేయాలనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎ pomegranate ఎట్ పర్టికులర్ ఇండెక్స్, ఇఫ్ వీ కెన్ గివ్ అస్ ఇన్సర్ట్ అనమాట. ఇన్సర్ట్ మెథడ్ యూజ్ చేసి వీ కెన్ గివ్ ఇట్ ఏ పర్టికులర్ ఇండెక్స్ అనమాట. సపోజ్ నాకు ఒక ఫస్ట్ ఇండెక్స్లో మనము యాడ్ చేయాలనుకోండి pomegranate అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి. అంటే ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి క్షమించండి, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. సో ఐ గాట్ as pomegranate is not defined because we have to give it in a double quotes. So if I am giving it double quotes, now it will be adding అనమాట. So if I print now fruits అని చెప్పేసి ఇస్తే యాపిల్ pomegranate ఈజ్ యాడెడ్ ఎట్ ద ఫస్ట్ ఇండెక్స్ అనమాట. అండ్ వేరే ఎలిమెంట్స్ అని చెప్పేసి అవన్నీ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఒక ఇండెక్స్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఒక టూ లిస్ట్ని కలపాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ లిస్ట్ వన్ అంటే నథింగ్ బట్ ఐ హ్యావ్ 1, 2, 3. లిస్ట్ 2 ఈక్వల్ టు అఖిల్, నిఖిల్ అని ఉందనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ దిస్ 2 lists into a 1 list, we can directly give as L1 plus L2. తప్పు లేదు, we can directly get as like this అనమాట. అలా కాకుండా we can use extend method అనమాట. extend method ఏం చేస్తుందంటే ఒక లిస్ట్లో ఉండే వాల్యూస్ని ఇంకొక లిస్ట్కి అపెండ్ చేస్తుంది అనమాట. అపెండ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అనదర్ లిస్ట్ టు ద కరెంట్ లిస్ట్ అనమాట. ఒక లిస్ట్ నుంచి అంటే కరెంట్ లిస్ట్కి ఇంకొక లిస్ట్ని యాడ్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. సో ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని ఇస్తే L2కు L1లో ఉండే వాల్యూస్కి తర్వాత మనకి L2 ఉండే వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇఫ్ ఐ ప్రింట్ ఆఫ్ L1, నాకు 1, 2, 3 అఖిల్ అండ్ నిఖిల్. సో నాకు కొత్త లిస్ట్ ఏమవుతుందంటే L1 అనేది ఇట్ ఈస్ అంటే చేంజ్ అయిపోతుంది అనమాట. 1, 2, 3 ఉంటుంది, దాని తర్వాత అఖిల్ అండ్ నిఖిల్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ L1 అనేది మారిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇది రన్ చేసిన తర్వాత ఇప్పుడు కనుక నేను L1 అని ఇస్తే ఐ గెట్ ఓన్లీ వాల్యూస్ ఎస్ 1, 2, 3. అదే కనుక నేను ఇది రన్ చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ L1 నాకు ఏమవుతుందంటే 1, 2, 3 అఖిల్ అండ్ నిఖిల్ అంటే లిస్ట్ 1 కూడా మారిపోతుంది అనమాట. సపోజ్ నేను ఇది రన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రన్ చేసిన తర్వాత నాకు లిస్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. కానీ నాకు లిస్ట్ 1లో ఉండే వాల్యూస్ మాత్రం మారేవు అనమాట. అంటే నథింగ్ బట్ 1, 2, 3 అట్లనే ఉంటుంది. బట్ వెన్ ఐ గివ్ ఎక్స్టెండ్ అనమాట, ఎక్స్టెండ్ ఆఫ్ L2 ఇచ్చేసాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ ద L1 ఐ గెట్ ద ఎక్స్ట్రా వాల్యూస్ అనేది
వస్తాయన్నమాట. అంటే నథింగ్ బట్ L1లో ఉండే వాల్యూస్తో పాటు L2తో ఉండే వాల్యూస్ కూడా మనకి లిస్ట్ 1కి యాడ్ అయిపోతుంది అనమాట L1కి. సో నౌ న్యూ L1 ఇస్ 1, 2, 3 అఖిల్ అండ్ నిఖిల్ అనమాట. సో ఇలాగా మనం ఎక్స్టెండ్ మెథడ్ యూస్ చేసి వీ కెన్ అపెండ్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అదర్ లిస్ట్ అనమాట. ఇక్కడ ఏం చేసాము, అపెండ్ మెథడ్ యూస్ చేసి వేర్ ఈజ్ అపెండ్ మెథడ్ అపెండ్ మెథడ్ యూస్ చేసి వీ హ్యావ్ ఇన్సర్టెడ్ ఎలిమెంట్స్ ఎట్ ద లాస్ట్ అనమాట. అంటే నథింగ్ బట్ కొత్త ఐటమ్ని మనం లాస్ట్ ఇండెక్స్లో యాడ్ చేసామన్నమాట. అలానే ఇంకొక లిస్ట్ని కూడా మనం యాడ్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ ఎక్స్టెండ్ అనమాట. లాస్ట్ ఇండెక్స్ నుంచి మనం ఇంకొక లిస్ట్ కూడా మనం యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి ఒక కరెంట్ లిస్ట్కి, వీ కెన్ యూస్ ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటంటే హౌ టు యాక్సెస్ ద లిస్ట్ అనమాట. అసలు లిస్ట్లో ఉండే ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి మనం చూసాము. అలానే హౌ టు చేంజ్ ద వాల్యూస్ ఇన్ ద లిస్ట్లో ఉండే వాల్యూస్ని మనం ఎలా చేంజ్ చేయగలుగుతాం అని చెప్పేసి చూసాము. అలానే హౌ టు యాడ్ ద లిస్ట్ ఐటమ్స్, అంటే కొత్త ఐటమ్స్ని మనం ఎలా యాడ్ చేయాలని చెప్పేసి చూసామన్నమాట. ఒకసారి మనం రివైజ్ చేద్దాం అసలు ఏం జరిగిందని చెప్పేసి. లెట్ మీ రన్ కదా, లెట్ మీ క్లియర్ ఆల్ ద అవుట్పుట్ అండ్ లెట్ మీ షో యూ క్లియర్లీ అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ ఆఫ్ 0 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, నథింగ్ బట్ 0 ఇండెక్స్లో ఉండే వాల్యూని మనకు ప్రింట్ అవుతుంది, నథింగ్ బట్ యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి నెగిటివ్ ఇండెక్సింగ్ అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే మనకి సేమ్ లైక్ హౌ వీ డిస్కస్ ఇన్ ద స్ట్రింగ్స్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి -1, -2, -3 అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ గివ్ ఫ్రూట్స్ ఆఫ్ -1 ఐ గెట్ ద వాల్యూస్ ఆరెంజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ ఎ స్లైసింగ్ ఆపరేషన్ అనమాట. ఫ్రూట్స్ ఆఫ్ 1:6 అనమాట. నథింగ్ బట్ 1:6 కాదు, 1:6 అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ వరకు అవుతుంది. నథింగ్ బట్ 6th ఇండెక్స్, నథింగ్ బట్ 6th ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్ అనమాట. సో వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫస్ట్ ఐటమ్, సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్ అండ్ 5th ఐటమ్. సో వీ గెట్ ద 5 ఐటమ్స్ అంటాం. నథింగ్ బట్ బనానా ప్రింట్ అవుతుంది, ఆరెంజ్ ప్రింట్ అవుతుంది, వాటర్ మిలన్ ప్రింట్ అవుతుంది, మ్యాంగో ప్రింట్ అవుతుంది అండ్ చెరీ ఆల్సో విల్ బి ప్రింటెడ్ అనమాట. Let me run it. So yeah, we got 5 items అనమాట. Suppose if I give the empty స్టార్ట్ ఇండెక్స్ అనుకోండి, అంటే నథింగ్ బట్ స్టార్ట్ ఇండెక్స్ అనేది నేను ఎంటీగా ఇచ్చాను అనుకోండి. నథింగ్ బట్ ఇక్కడ ఇది స్టార్ట్ ఇండెక్స్ నేను ఎంటీగా ఇచ్చాను అనుకోండి. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద 0th ఇండెక్స్ అనమాట అప్ టు 4th ఇండెక్స్ అనమాట. ఇది వచ్చేసి నథింగ్ బట్ 4th ఇండెక్స్ ఈస్ ఎక్స్క్లూజివ్. సో యాపిల్, బనానా, ఆరెంజ్, వాటర్ మిలన్ అనమాట. ఓన్లీ 4 ఎలిమెంట్స్ విల్ బి ప్రింటెడ్ అనమాట. ఇఫ్ ఐ గివ్ లాస్ట్ ఇండెక్స్ యాజ్ ఎంటీ, సో ఇట్ ప్రింట్స్ ఫ్రమ్ ద థర్డ్ ఇండెక్స్ అనమాట. థర్డ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు ప్రింట్ అవుతుంది అనమాట. సో వాటర్ మిలన్, మ్యాంగో, థర్డ్ ఇండెక్స్ ఈస్ నథింగ్ బట్ వాటర్ మిలన్, తర్వాత మ్యాంగో, చెరీ అండ్ పొమగ్రానేట్. సో ఇఫ్ ఐ ప్రింట్ ద ఫ్రూట్స్ ఆఫ్ -5, -1 వరకు ఇచ్చామనుకోండి, ఇట్ ప్రింట్స్ ద వాల్యూస్ ఆఫ్ ఆరెంజ్, వాటర్ మిలన్, మ్యాంగో అండ్ చెరీ. నథింగ్ బట్ -1 అంటే ఆరెంజ్, సారీ దిస్ ఈస్ ద ఫ్రూట్స్ అనమాట. పొమగ్రానేట్, చెర్రీ, మ్యాంగో, వాటర్ మిలన్, ఆరెంజ్ అండ్ బనానా, చెర్రీ, యాపిల్. -5 ఎక్కడ, -5 అనేది నథింగ్ బట్ ఆరెంజ్ అనమాట. సో ఆరెంజ్ నుంచి స్టార్ట్ అయ్యి -1 వరకు, విచ్ ఇస్ -1 ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్ అంటే నాట్ ఇంక్లూజివ్. సో ఇట్ డజంట్ ప్రింట్ పొమగ్రానేట్ అండ్ ఇట్ ప్రింట్స్ అప్ టు చెర్రీ అనమాట. సో ఆరెంజ్, వాటర్ మిలన్, మ్యాంగో, చెర్రీస్ ప్రింటెడ్ అనమాట. సో దాని తర్వాత సపోజ్ ఒక ఐటమ్ కనుక లిస్ట్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలనుకోండి, ఇంకా డైరెక్ట్గా యాపిల్ అనేది మనకి ఫ్రూట్స్లో ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయాలనుకోండి. యాపిల్ అనేది ఆల్రెడీ ఫ్రూట్స్లో ఉంది. సో ఫ్రూట్స్లో ఉంది కాబట్టి యూ గెట్ వాల్యూ యాజ్ ట్రూ అనమాట. సో వన్స్ వీల్స్ స్క్రీన్ అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి స్క్రీన్ అనేది, సో వీ కెన్ హ్యావ్ ద ఫ్రూట్స్ వాల్యూస్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఫ్రూట్స్ వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ ఆఫ్ ద ఇండెక్స్ 2లో ఉండే ఆరెంజ్ని నేను బ్లాక్బెర్రీతో మార్చాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ద ఇండెక్స్ వాల్యూ వచ్చేసి వీ కెన్ చేంజ్ ద వాల్యూ అనమాట. సో ఇఫ్ ఐ గివ్ కొత్త లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు హ్యావ్, అంటే సపోజ్ నాకు ఒక ఆ లిస్ట్లో కొన్ని ఐటమ్స్ని, ఒక 3 or 4 ఐటమ్స్ని మనం చేంజ్ చేయాలనుకోండి, వీ కెన్ గివ్ ద స్టార్ట్ ఇండెక్స్ అండ్ ఆల్సో ఎండింగ్ ఇండెక్స్ అనమాట. ఆ 2 ఇండెక్స్లు ఇచ్చేసి వీ కెన్ గివ్ ద లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ లిస్ట్లో ఉండే వాల్యూస్ అన్ని అక్కడ ఉండే వాల్యూస్తో చేంజ్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఆరెంజ్ ఈస్ చేంజ్డ్ విత్ ద బ్లాక్బెర్రీ, అలానే వాటర్ మిలన్ ఈస్ చేంజ్డ్ బై టొమాటో, మ్యాంగో వెళ్ళిపోయి పొటాటో వచ్చేస్తుంది, చెర్రీ వెళ్ళిపోయి ఆనియన్ వచ్చేస్తుంది, పొమగ్రానేట్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ నాకు త్రీ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. కానీ 3 ఐటమ్స్లో నాకు ఈ 2 ఐటమ్స్ అనేది వద్దు అనమాట. ఈ యాపిల్, ఆరెంజ్ అనేది వద్దు, బట్ ఓన్లీ ఐ వాంట్ టు యాడ్ ఓన్లీ 1 ఐటమ్. ఈ 2 ఐటమ్స్ తీసేసి ఒక ఐటమ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో వీ కెన్ డూ దట్ ఆల్సో. లిస్ట్లో అట్లా చేయొచ్చు అనమాట. మనం 2 ఐటమ్స్ని బయటికి పంపించేసి ఆ 2 ఐటమ్స్ బదులు ఒక ఐటమ్ని మనం లోపలికి పంపించచ్చు అనమాట. సో వీ గెట్ బనానా అండ్ పొమగ్రానేట్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫ్రూట్స్ అనమాట. సో ఇఫ్ ఐ వాంట్ టు చెక్ ద లెంత్ ఆఫ్ ద లిస్ట్ అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద లెంత్ ఫంక్షన్ అనమాట.
సో ఐ గెట్ ద 2 వాల్యూస్, నథింగ్ బట్ టూ ఐటమ్స్ ఉన్నాయని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో అలానే ఇప్పుడు నేను కనుక కొత్త వాల్యూస్ని మనం యాడ్ చేయాలనుకోండి, అంటే కొత్త ఐటమ్స్ మనం యాడ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ వీ హ్యావ్ సో మెనీ మెథడ్స్ అనమాట. అపెండ్ మెథడ్ కానీ, ఎక్స్టెండ్ మెథడ్ కానీ, లేకపోతే ఇన్సర్ట్ మెథడ్ కానీ. సో అపెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే, ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అన్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్, అపెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎలిమెంట్ని లాస్ట్ ఇండెక్స్లో యాడ్ చేస్తుంది అనమాట. సో నౌ యూ విల్ బి గెటింగ్ ద వాల్యూస్ యాపిల్, బనానా, ఆరెంజ్ అండ్ పొమగ్రెనేట్ అనమాట. సో ఇలాగా అనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అన్ ఎలిమెంట్ ఎట్ పర్టికులర్ ఇండెక్స్, ఒక పర్టికులర్ ఇండెక్స్ దగ్గర మనం యాడ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గివ్ ఇన్సర్ట్ ఆపరేషన్ యూస్ చేసి 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఇండెక్స్ నథింగ్ బట్ ఇండెక్స్ ఏ ఇండెక్స్లో మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ఎట్ ద ఫస్ట్ ఇండెక్స్, నథింగ్ బట్ 0 ఇండెక్స్ తర్వాత ఫస్ట్ ఇండెక్స్. సో యాపిల్ తర్వాత నేను పొమగ్రెనేట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. నౌ ఇఫ్ ఐ ప్రింట్ ఇట్, ఐ గెట్ as యాపిల్, పొమగ్రెనేట్, బనానా, ఆరెంజ్ అండ్ పొమగ్రెనేట్. సో ఇలాగనమాట. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ 2 లిస్ట్ని మనం యాడ్ చేయాలనుకోండి, డైరెక్ట్లీ వీ కెన్ గివ్ L1 + L2 అని ఇచ్చేయచ్చు. ఇచ్చేస్తే ఏమవుతుందంటే నాకు ఒక లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ విచ్ ఇట్ హ్యాస్ ఎ వాల్యూస్ ఆఫ్ 1, 2, 3 అఖిల్ అండ్ నిఖిల్. బట్ వెన్ ఐ ప్రింట్ ఓన్లీ L1, ఇట్ హ్యాస్ ఓన్లీ వాల్యూస్ ఆఫ్ 1, 2, 3. అదే కనుక మనం ఇందాక ఒక అపెండ్ మెథడ్ గురించి చూసాం కదా. అపెండ్ మెథడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇట్ యాడ్స్ ఎట్ ద, అంటే ఒక ఐటమ్ని లిస్ట్ యొక్క లాస్ట్ ఇండెక్స్ దగ్గర యాడ్ అవుతుందని చెప్పారు. అదే మనం ఎక్స్టెండ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్కి ఇంకొక లిస్ట్ ఒక లాస్ట్ ఇండెక్స్ నుంచి యాడ్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు కనుక నేను L1 డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ L2 అని చెప్పేసి ఇస్తే ఐ విల్ గెట్ ద వాల్యూస్ 1, 2, 3. L1తో పాటు L2లో ఉన్న వాల్యూస్ కూడా ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ కొత్త L1లో ఏమవుతుందంటే 1, 2, 3 వాల్యూస్ ఉంటాయి. అలానే L2 ఒక వాల్యూస్ కూడా లాస్ట్ ఇండెక్స్ నుంచి యాడ్ అవుతాయి అనమాట. సో నౌ ఇఫ్ ఐ రన్ ఇట్ 1, 2, 3 అఖిల్ అండ్ నిఖిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇది మనకి ఈరోజు మన వీడియో అనమాట. సో గైస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. లైక్ హౌ టు యాడ్ ద లిస్ట్ ఐటమ్స్, హౌ టు చేంజ్ ద వాల్యూస్, హౌ టు యాక్సెస్ ద లిస్ట్ ఐటమ్స్. ఇవన్నీ గురించి మీకు బాగా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూ కెన్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అనమాట. ఈరోజు మనం నేర్చుకుందాం లిస్ట్ యొక్క ఇంకొక కాన్సెప్ట్, నథింగ్ బట్ హౌ టు రిమూవ్ లిస్ట్ ఐటమ్స్ అనమాట. అలానే లిస్ట్లో లూప్స్ ఎలా యూస్ చేయొచ్చు అంటే నథింగ్ బట్ లూపింగ్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఈ 2 కాన్సెప్ట్స్ ఈరోజు చూద్దాం అనమాట. మీరు కనుక మన పాత వీడియో చూడకపోయింటే ఒకసారి పాత వీడియో చూడండి. ఆ వీడియోలో మనము లిస్ట్ యొక్క ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు, అలానే లిస్ట్ యొక్క ఐటమ్స్ ఎలా చేంజ్ చేయొచ్చు, అలానే లిస్ట్లో ఉన్న కొత్త ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయొచ్చు అని చెప్పేసి మనం చూసామన్నమాట. సో గైస్, ఈరోజు మనం చూద్దాం ఫస్ట్ కాన్సెప్ట్, నథింగ్ బట్ హౌ టు రిమూవ్ అన్ ఐటమ్ ఇన్ ద లిస్ట్ అనమాట. సపోజ్ మనం ఇప్పుడు ఏం చేస్తాం, రిమూవ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్. సో సపోజ్ నాకు ఫస్ట్ లిస్ట్ వచ్చేసి నథింగ్ బట్ ఫ్రూట్స్ లిస్టే తీసుకుందాం. మనం దాని నుంచి ఎప్పటి నుంచి అదే డిస్కస్ చేస్తుంది. సో ఫ్రూట్స్ లిస్ట్ తీసుకుందాం. నథింగ్ బట్ ఫస్ట్ ఆరెంజ్ ఉందనుకోండి, తర్వాత యాపిల్ ఉందనుకోండి, తర్వాత పోమోగ్రానైట్, నథింగ్ బట్ పోమోగ్రానైట్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. దాని తర్వాత సపోజ్ మనము ఇక్కడ ఈ రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ సపోజ్ మనకి ఇప్పుడు ఆరెంజ్ కావాలనుకోండి, ఆరెంజ్ని రిమూవ్ చేయొచ్చు. అలానే యాపిల్ని కావాలనుకోండి, యాపిల్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా అంటే నథింగ్ బట్ ఈ మెథడ్ని ఎలా యూస్ చేయాలంటే ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ ఈ బ్రాకెట్స్లో మనము మన ఐటమ్ని పాస్ చేయాలన్నమాట. సపోజ్ నేను ఇప్పుడు యాపిల్ని రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఐ కెన్ పాస్ యాపిల్ ఇన్ ద రిమూవ్ అనమాట. మేము రిమూవ్ మెథడ్లో మనం యాపిల్ అని ఇచ్చేసి ఇఫ్ యూ ప్రింట్ ఫ్రూట్స్, ఇప్పుడు మనకు ఓన్లీ ఆరెంజ్ అండ్ పొమగ్రానైట్ ఉంటుంది. నథింగ్ బట్ యాపిల్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రిమూవ్ మెథడ్ యూ కెన్ ఎలిమినేట్ ద ఐటమ్ ఫ్రమ్ ద లిస్ట్ అనమాట. అంటే ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ రిమూవ్ మెథడ్ అనమాట. సపోజ్ నాకు ఒక లైక్ ఇలా రిమూవ్ స్ట్రింగ్ ఇవ్వకుండా, అంటే నథింగ్ బట్ ఒక ఐటమ్ని పాస్ చేయకుండా నేను ఇండెక్సింగ్ యూస్ చేసి నేను ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకున్నాను అనుకోండి, వీ కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. నథింగ్ బట్ సపోజ్ నాకు ఇక్కడ సేమ్ ఫ్రూట్స్ అనేది ఉందనుకోండి, ఫ్రూట్స్ అనేది ఉంది. ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ 1 అని ఇచ్చేసాను అనుకోండి, నథింగ్ బట్ నాకు యాపిల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ మనకి మీకు తెలిసిందే కదా, ఇండెక్సింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అనమాట. సో 0 ఇండెక్స్లో ఆరెంజ్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో యాపిల్ అని ఉంది, సెకండ్ ఇండెక్స్లో పొమగ్రానైట్ అని ఉంది. నథింగ్ బట్ ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి, నథింగ్ బట్ ఐటమ్ని రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్
డాట్ పాప్ ఆఫ్ 1 అనమాట. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అని చెప్పి ప్రింట్ చేసామనుకోండి, మనకు ఓన్లీ ఆరెంజ్ అండ్ పొమగ్రెనేట్ ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న యాపిల్ని రిమూవ్ అయిపోయింది అనమాట. సపోజ్ మనము సేమ్ ఫ్రూట్స్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేను ఊరికే ఫ్రూట్స్ డాట్ పాప్ ఆఫ్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఫ్రూట్స్ని ప్రింట్ చేశాను అనుకోండి, నాకేమవుతుందంటే లాస్ట్ ఇండెక్స్లో ఉన్న అంటే నథింగ్ బట్ పాప్లో మనం ఏది నథింగ్ బట్ ఇండెక్స్ని స్పెసిఫై చేయకపోతే వాటి ఫస్ట్ ఇండెక్స్ రిమూవ్ చేయాలా, లేదా సెకండ్ ఇండెక్స్ రిమూవ్ చేయాలా, లేదా జీరో ఇండెక్స్ అనేది రిమూవ్ చేయాలని చెప్పేసి మనకి ఇవ్వలేదు అనుకోండి, మన స్పెసిఫిక్ ఇండెక్స్ని మనం ఇవ్వలేదు అనుకోండి పాప్లో, పాప్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా లాస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఇలాగా మనము పాప్ మెథడ్ని యూజ్ చేయొచ్చు అనమాట. అదే కనుక మనము రిమూవ్ యూజ్ చేసామనుకోండి, రిమూవ్ మెథడ్లో మనం కంపల్సరీ మనం ఎలిమెంట్ని పాస్ చేయాలన్నమాట. సపోజ్ నేను ఇలా పాస్ చేసి ఇక నేను యాపిల్ అని ఇవ్వలేదు అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుందన్నమాట. ఎందుకంటే రిమూవ్ మెథడ్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలన్నమాట. అలా కానీ పాప్లో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంతే నథింగ్ బట్ మనం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఇవ్వకపోతే మనకు లాస్ట్ ఇండెక్స్ రిమూవ్ అయిపోయి మనకి ఇలా ఫ్రూట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎర్రర్ మొత్తం రాదు. అంటే నథింగ్ బట్ మీరు పాప్లో కనుక ఏదో ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని మెన్షన్ చేయకపోతే మెథడ్ ఏం చేస్తుందంటే లాస్ట్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో దీనికి రిమూవ్కి దీనికి కొంచెం డిఫరెన్స్ అనమాట. పాప్కి రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం కంపల్సరీ ఒక ఐటమ్ని పాస్ చేస్తే ఆ ఐటమ్ని రిమూవ్ చేసుకుని వస్తుంది అనమాట. పాప్ ఏం చేస్తుందంటే అంటే మనం ఇండెక్స్ ఇస్తే ఆ ఇండెక్స్లో ఉన్న వాల్యూని రిమూవ్ చేస్తుంది, అది ఒక ఇండెక్స్ అయిపోతే లాస్ట్లో ఉన్న ఐటమ్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి డెల్ అనమాట, డెలీట్ మెథడ్. అంటే డెలీట్ ఏం చేస్తుందంటే డెలీట్ అనేది అది కూడా ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఏంటంటే దీనికి ఒక యూజ్ డెల్ అనేది కీవర్డ్ అనమాట. సో సపోజ్ మనకి ఇక్కడ ఫ్రూట్స్ అనేది ఉందనుకోండి, ఈ ఫ్రూట్స్ సేమ్ ఫ్రూట్స్ తీసుకుందాం. సపోజ్ నేను డెలీట్ అంటే డెలీట్ అనేది డెలీట్కి కీవర్డ్ డెల్ అనమాట, డిఈఎల్. సో డెల్ ఫ్రూట్స్ ఆఫ్ 1 అని చెప్పేసి ఇచ్చేసి పాస్ చేశాను అనుకోండి, నాకు యాపిల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. నథింగ్ బట్ డిలీట్ అయిపోయి ప్రింట్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఆరెంజ్ పొమగ్రెనేట్ అనేది ప్రింట్ అయిపోయి యాపిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ విల్ బి డిలీటెడ్ అనమాట. కానీ మనము డెల్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే సపోజ్ మనకు లిస్ట్ మొత్తం అంటే సపోజ్ నాకు ఈ మొత్తంలో లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ చేయాలనుకోండి, నేను డైరెక్ట్గా డెల్ అని చెప్పేసి ఇచ్చేసి లిస్ట్ నేమ్ ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు కనుక నేను ఫ్రూట్స్ అని చెప్పేసి ప్రింట్ చేశాను, నాకు నథింగ్ బట్ ఈ ఫ్రూట్స్ అనేది లేదని చెప్పేసి వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఫ్రూట్స్ ఇప్పుడు డెల్ ఆఫ్ ఫ్రూట్స్ చేసినప్పుడు మనకి లిస్ట్ అనేది మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. నథింగ్ బట్ ఈ లిస్ట్ అంతా మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే మనకి ఫ్రూట్స్ అనేది అసైన్ చేయలేదు, ఏ వాల్యూస్ లేవని చెప్పేసి మనకు వస్తుంది అనమాట. సో ఏంటంటే ఈ డెల్ కీవర్డ్ వల్ల యూస్ఫుల్, మన కాల్ ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అయినా డిలీట్ చేయొచ్చు, లేదా టోటల్గా ఫ్రూట్స్ అన్నా డిలీట్ చేయొచ్చు అనమాట. సపోజ్ మీకు కొంచెం ఇంకా క్లారిటీ అర్థం కావాలనుకోండి, నేను ఈ ఫ్రూట్స్ డాట్ పాప్ని 3 times చేశాను అనుకోండి. ఈ ఫ్రూట్స్ డాట్ పాప్ 3 times చేసి ఇప్పుడు నేను ఫ్రూట్స్ ప్రింట్ చేశాను అనుకోండి, నాకు జస్ట్ ఎంటీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. కానీ మనం ఇక్కడ అన్ని ఎలిమెంట్స్ని అంటే మొత్తం ఐటమ్స్ని అన్ని డిలీట్ చేసింటే బై యూజింగ్ డెల్ కీవర్డ్ మనం ఫ్రూట్స్ కనుక మళ్ళీ ప్రింట్ చేస్తే నథింగ్ బట్ ఫ్రూట్స్లో ఏమున్నాయని చెప్పేసి అడిగితే మనకి ఏమొస్తుందంటే ఫ్రూట్స్ అనేది డిఫైన్ చేయలేదని చెప్పేసి అంటుంది. నథింగ్ బట్ ఒక లిస్ట్ని కంప్లీట్గా డిలీట్ చేయాలనుకున్నాను అనుకోండి, వితౌట్ హ్యావింగ్ దేర్ అంటే అసలు దానికి మెమరీ అసలు అసైన్ చేయకుండా మొత్తం డిలీట్ అన్న మెమరీ అంతా డిలీట్ చేయాలనుకోండి, యూ కెన్ యూస్ డెల్ కీవర్డ్ అనమాట. అలా కాకుండా సపోజ్ మనకి అన్ని ఎలిమెంట్స్ డిలీట్ చేసి బట్ దానికి సపరేట్గా ఎంప్టీ లిస్ట్ అంటే ఎంప్టీ లిస్ట్ ఉండాలనుకుంటే యూ కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. సో ప్రతిసారి పాప్ చేసి ఎన్ని ఎలిమెంట్స్ సారి పాప్ చేస్తే అది చేయొచ్చు అనమాట. సో సపోజ్ మీకు ఇక్కడ ఇన్నిసార్లు పాప్ ఇవ్వాల్సిన అవసరం లేకుంటే యూ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ ఐ ఇన్ రేంజ్. మనకి మీకు తెలుసు కదా లెంత్ ఆఫ్ లిస్ట్ అని చెప్పేసి, మనకి నేను కూడా ఫర్ లూప్ గురించి డిస్కస్ చేసాం. ఫర్ లూప్ గురించి మీకు తెలియకపోతే మీరు ఫర్ లూప్ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ రేంజ్ ఫంక్షన్ యూస్ చేస్తున్నాం, ఎందుకు ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం అని చెప్పేసి. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, అంటే నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే 3 times ఐటరేట్ అయ్యి, అంటే నథింగ్ బట్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ పాప్ అని చెప్పేసి ఇచ్చేసిన నాకు 3 times అంటే లూప్ అనేది ఐటరేట్ అవుతుంది అనమాట. పాప్ మెథడ్ అనేది 3 times అవుతుందంట. ఎందుకంటే లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత 3 కాబట్టి 3 times ఐటరేట్ అయ్యి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ 3 times ఐటరేట్ అయ్యి దాని తర్వాత అన్ని ఎలిమెంట్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనం ఫ్రూట్స్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట.
అలానే మనం క్లియర్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. నథింగ్ బట్ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే, సపోజ్ నేను ఇప్పుడు సేమ్ ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ డాట్ క్లియర్ అని చేశాను అనుకోండి, ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే, ఇందాక మనం ఇక్కడ ఫర్ లూప్ యూస్ చేసాం కదా, ఫర్ లూప్ యూస్ చేసి ప్రింట్ చేసాం కదా, నథింగ్ బట్ పాప్ అవుట్ ఆఫ్ ఆల్ ద ఐటమ్స్ని మనము పాప్ చేసి లాస్ట్కి మనకి ఎంప్టీ లిస్ట్ వచ్చింది కదా, అదంతా చేయకుండా, అంటే ఫర్ లూప్ అంతా యూస్ చేయకుండా, లైక్ పాప్ అయితే అన్నిసార్లు కాల్ చేయకుండా యూ కెన్ డైరెక్ట్ యూస్ క్లియర్ అనమాట. ఈ క్లియర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకి ఎంప్టీ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. కానీ డెల్కి వచ్చేసరికి లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోయి ఆ లిస్ట్కి ఉన్న మెమరీ స్పేస్ కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. సో మెమరీ అనేది అసలు అసైన్ అవ్వదు. సో అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే ఫ్రూట్స్ అనేది ఒక వేరియబుల్ని మనం ఏం డిఫైన్ చేయలేదని చెప్పేసి వస్తుంది అనమాట ఎర్రర్. కానీ ఇక్కడ మనకు వచ్చేసరికి మనం ఓన్లీ మెమరీ అనేది క్లియర్ అయిపోయి మిగతా లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది క్లియర్ అయిపోతాయి అనమాట. సో ఇది మనకి డెలీట్కి మన క్లియర్కి ఒక డిఫరెన్స్ కూడా. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ యూస్ ఫర్ లూప్ ఫర్ ద మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే పాప్ మీద అనేది చాలాసార్లు క్లియర్ అవ్వకుండా మనం డైరెక్ట్గా క్లియర్ యూస్ చేయొచ్చు అనమాట. క్లియర్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ క్లియర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనం లిస్ట్లో మనం ఎలా లూప్ చేయొచ్చు అని చెప్పేసి, లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అని చెప్పేసి యూస్ చేస్తే, ఇక్కడ ఏంటంటే మన లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఫర్ లూప్ యూస్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ నథింగ్ బట్ ప్రతి ఒక్క ఐటమ్ని ఐటరేట్ చేస్తూ వెళ్ళచ్చు అనమాట. వీ కెన్ లుక్ త్రూ ద లిస్ట్ ఐటమ్స్ బై యూజింగ్ ఫర్ లూప్ అనమాట. సో ఫస్ట్ సపోజ్ మనకి సేమ్ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, ఇంకొకరిని నథింగ్ బట్ ఇక్కడ మనము చెరీ తీసుకున్నాం, ఇంకోటి బ్లాక్ బెర్రీ, నథింగ్ బట్ బెర్రీ అని తీసుకున్నాం. సో ఇక్కడ ఈ ఫ్రూట్స్ని ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ఐటరేట్ చేయాలనుకున్నాం అనుకోండి, నథింగ్ బట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ ఎందుకు యూస్ చేస్తాం అని ఫర్ లూప్లో మనం డిస్కస్ చేసాం. అలానే ఐఇన్ అంటే మెంబర్షిప్ ఆపరేటర్ ఎందుకు యూస్ చేస్తాం గురించి చెప్పాను. అక్కడ మనం లైక్ చెప్పాను కదా, అప్పుడు మనకి ఇక్కడ డైరెక్ట్ సీక్వెన్స్ ఇవ్వాలని చెప్పేసి, నథింగ్ బట్ ఫర్ అనేది నార్మల్ కీవర్డ్, నథింగ్ బట్ ఐ అనేది ఒక వేరియబుల్, ఇన్ అనేది ఒక మెంబర్షిప్ ఆపరేటర్, దాని తర్వాత స్పేస్ ఇచ్చి మనం ఒక సీక్వెన్స్ ఇవ్వాలన్నమాట. సీక్వెన్స్ అంటే నథింగ్ బట్ లిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సెట్స్ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం లిస్ట్నే కదా ఐటరేట్ చేస్తుంది, సో వీ కెన్ డైరెక్ట్లీ లిస్ట్ నేమ్ అనమాట. నథింగ్ బట్ సీక్వెన్స్ అనేది లిస్ట్ అనమాట. ఇచ్చేసి ఇఫ్ యూ ఆర్ గివింగ్ నథింగ్ బట్ ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ సపరేట్గా ప్రతి ఒక్క ఐటమ్ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా మనము ఫర్ లూప్ యూజ్ చేసి ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనము ప్రింట్ చేయొచ్చు, లేకపోతే వీ కెన్ ఐటరేట్ త్రూ ఆల్ ద ఐటమ్స్ ఇన్ ద లిస్ట్ అనమాట బై యూజింగ్ ఫర్ లూప్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే డైరెక్ట్గా సీక్వెన్స్ నథింగ్ బట్ లిస్ట్లో నుంచి డైరెక్ట్గా ఐటరేట్ చేస్తున్నాం అనమాట. అంటే వీఆర్ నాట్ యూజింగ్ ద లిస్ట్ ఇండెక్స్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ ప్రింట్ చేయట్లేదు. సపోజ్ మనకి ఇండెక్స్ నెంబర్స్ యూజ్ చేసి మనము ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి లూప్ ఐటమ్స్లో, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ సపోజ్ ఫ్రూట్స్ అనేది ఇక్కడ ఉంది, లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. దాని తర్వాత ఫర్ ఎందుకు యూజ్ చేస్తుందని చెప్పాను. తర్వాత ఐ ఇన్ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇండెక్సింగ్ యూజ్ చేసినప్పుడు మనం రేంజ్ ఫంక్షన్ యూజ్ చేస్తే స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు మనకి ఐటరేట్ అవుతుంది అనమాట. సో రేంజ్ నథింగ్ బట్ ఎన్ని ఐటమ్స్కి మనకి ఎన్ని ఐటమ్స్లో తెలియదు కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లెన్ ఫంక్షన్ అనమాట. లెన్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాం అనుకోండి, ఫ్రూట్స్లో ఉన్న ఎన్ని ఐటమ్స్ వరకు, అంటే సపోజ్ ఇక్కడ మనకి 5 ఐటమ్స్ కాబట్టి 5 ఐటమ్స్ వరకు ఐటరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుందంటే వీ హ్యావ్ టు ప్రింట్ యూజింగ్ ఇండెక్స్ అనమాట. నథింగ్ బట్ ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి, విల్ బి గెటింగ్ ద వాల్యూస్ అనమాట. నథింగ్ బట్ ఆరెంజ్ యాపిల్ పొమోగ్రానైట్ చెర్రీ అండ్ బెర్రీ అనమాట. అదే కనుక మీరు ఊరికి జస్ట్ ఐ అని ఇచ్చారనుకోండి, ఏమవుతుందో చూడండి, 0 1 2 3 4 నథింగ్ బట్ ఓన్లీ ఇండెక్స్ ఒక్కటే ప్రింట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ 0 ఇండెక్స్ ఒకటే. సపోజ్ ఆరెంజ్ దగ్గరికి వెళ్ళింది కదా, ఓన్లీ 0 1 2 3 అంటే నథింగ్ బట్ ఇండెక్స్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ ద వాల్యూ ఫ్రమ్ ద ఇండెక్స్, అంటే ఇండెక్స్ని యూజ్ చేసి వాల్యూ కావాలి కాబట్టి వీ హ్యావ్ టు పాస్ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఆఫ్ ఐ అని చెప్పేసి చేస్తే మనకి వాల్యూస్ కూడా ప్రింట్ అంటే నథింగ్ బట్ ఐటమ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా ఈ లెన్ ఫంక్షన్ని ఎందుకు యూస్ చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఫస్ట్ నుంచి మీరు చూస్తే వీడియోస్ మీకు క్లారిటీ అర్థమవుతుంది ఎందుకు లెన్ ఫంక్షన్ అనేది. అలాగే రేంజ్ ఫంక్షన్ అనేది నేను ఫర్ లూప్లో డిస్కస్ చేశాను. సో మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ వాచ్ దట్ వీడియో సో దట్ విల్ బి అండర్స్టాండింగ్ ద ఎవ్రీ కీవర్డ్ అనమాట. ఎందుకు ఈ కీవర్డ్ యూస్ చేస్తామని మీకు అర్థమవుతుంది అనమాట. అలానే మనము వైల్ లూప్ యూస్ చేసి కూడా మనము లిస్ట్ ఐటమ్స్లో లూప్ అవచ్చు అనమాట. నథింగ్ బట్ ఐటమ్స్ని లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని లూప్ అవుతూ వెళ్ళొచ్చు అనమాట. కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే
we can look through the list items by using a while loop also. సో ఏంటంటే సపోజ్ మనకి సేమ్ ఫ్రూట్స్ తీసుకుందాం. ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది వైల్ లూప్ అనేది డెఫినెట్ లూప్ అనమాట. డెఫినెట్ లూప్లో మనం ఏం చెప్పాము, మనం ఆల్రెడీ ఒక వేరియబుల్ అంటే ఇండెక్సింగ్ వేరియబుల్ని మనం పెట్టుకొని ఆ ఇండెక్సింగ్ వేరియబుల్కి మనం ఆల్రెడీ ఒక అసైన్ చేయాలన్నమాట వాల్యూ. నథింగ్ బట్ ఇక్కడ i=0 ఇచ్చేసాం. అలానే వైల్ i less than లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేస్తే నథింగ్ బట్ i less than 5 వరకు ఐటరేట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి ఇస్తే ఇక నేను i=i+1 ఇవ్వాలి. ఇవ్వకపోతే నాకు ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది అనమాట ఎలిమెంట్స్. అండ్ నథింగ్ బట్ లిస్ట్ ఇన్ఫినైట్ టైమ్స్ లూప్ అవుతూ ఉంటుంది. సో విల్ బి గెటింగ్ ఓన్లీ ఆరెంజ్. సో ఇక్కడ i=i+1 ఇస్తేనే కానీ మనకి నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళాలన్నమాట. సో మీకు కనుక వైల్ లూప్ అర్థం కాకపోతే మీరు వైల్ లూప్ ఒక వీడియో కూడా చెప్పాను, ఆ వైల్ లూప్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రూట్స్ అన్ని అంటే నథింగ్ బట్ లిస్ట్ మొత్తం మనం ప్రింట్ చేస్తున్నాం. మనం స్పెసిఫిక్గా ఇండెక్స్ ఇచ్చామనుకోండి, మనం మనకి ఓన్లీ ఆరెంజ్, యాపిల్, పొమోగ్రానేట్, చెర్రీ అండ్ బెర్రీ అని వస్తుందన్నమాట. సపరేట్కి ఇలా వస్తుంది. అదే కనుక మనము ఇండెక్స్ ఇవ్వలేదనుకోండి, మనకి మొత్తం లిస్ట్ అంతా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా అంటే ఒక్కొక్కసారి మనకు మొత్తం లిస్ట్ ప్రింట్ చేయాల్సి వస్తుంది, అంటే చాలాసార్లు ప్రింట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఓన్లీ స్పెసిఫిక్ ఇండెక్స్ని ప్రింట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనము ఇండెక్స్ అనేది నథింగ్ బట్ i అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ అవర్ లాజిక్, డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. సో ఈరోజు మనం మెయిన్గా డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే హౌ టు రిమూవ్ ద లిస్ట్ ఐటమ్స్ అనమాట. అలానే హౌ టు లుక్ త్రూ ద లిస్ట్. సో మళ్ళీ ఒకసారి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. నథింగ్ బట్ విల్ రివైజ్ అగైన్. సో మనం ఒక ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, సపోజ్ మనకు ఆ స్పెసిఫిక్ ఐటమ్ని మనం రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ రిమూవ్ మెథడ్ అనమాట. రిమూవ్ మెథడ్ ఇచ్చేసి మన లోపల ఐటమ్ని పాస్ చేస్తే అది మనకి రిమూవ్ అయిపోయి మనకు వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఆ రిమూవ్ అయిపోయి మిగతా ఉన్న ఎలిమెంట్స్ అన్ని నథింగ్ బట్ మిగతా అనే ఐటమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి అనమాట. సో లెట్ మీ క్లియర్ ఆల్ ద అవుట్పుట్ అండ్ స్టార్ట్ ఫ్రమ్ ద అగైన్. సో నెక్స్ట్ మనము అసలు రిమూవ్ అని చెప్పేసి ఇలా ఇచ్చామనుకోండి, వితౌట్ పాసింగ్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్, స్పెసిఫిక్ ఐటమ్ మనము పాస్ చేయకుండా ఇచ్చామనుకోండి, విల్ బి గెటింగ్ ఎర్రర్ అనమాట. సో మనకు కంపల్సరీ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి, నథింగ్ బట్ లిస్ట్ ఐటమ్ని మనం పాస్ చేయాలన్నమాట. అలానే మనము ఒక స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మనం రిమూవ్ చేయాలని అనుకుంటే కెన్ యూస్ పాప్ మెథడ్ అనమాట. మనం సపోజ్ ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న యాపిల్ని రిమూవ్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ fruits.pop1 అనమాట. మీరు ఇక్కడ సపోజ్ మళ్ళీ ప్రింట్, సపోజ్ ఏ ఎలిమెంట్ని మీరు రిమూవ్ చేశారు అని చెప్పేసి మీకు తెలియాలనుకోండి, వీ కెన్ యూస్ ప్రింట్ అనమాట. ప్రింట్ యూస్ చేస్తే మీరు ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేశారని చెప్పేసి మీకు క్లారిటీ అర్థమవుతుంది అనమాట. యాపిల్ని మీరు రిమూవ్ చేశారు అంటే వీఆర్ డిలీటింగ్, అంటే వీఆర్ రిమూవింగ్ యాపిల్ ఫ్రమ్ ద లిస్ట్ అని చెప్పేసి మనం అనుకుంటే అది ప్రింట్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ డైరెక్ట్ ప్రింట్ ఫంక్షన్ అనమాట. సో అలానే నెక్స్ట్, సో సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్స్, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ యూస్ చేసి లోపల పాప్ మెథడ్ ఇచ్చేస్తే వీ కెన్ డైరెక్ట్లీ రిమూవ్ ఆల్ ద ఎలిమెంట్ అండ్ వీ గెట్ ద ఫ్రూట్స్ యాజ్ ద ఎంప్టీ లిస్ట్ అనమాట. అలానే ఇది కూడా డెల్ కూడా ఏం చేస్తుందంటే మనం స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ లిస్ట్నే మనం డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి, వితౌట్ హ్యావింగ్ దేర్ మెమరీ, అంటే మెమరీ స్పేస్ కూడా డిలీట్ చేసుకోవాలను, అంటే అసలు మెమరీయే లేకుండా ఉండాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ డెల్ అనమాట. సో డెల్ యూస్ చేస్తే స్పెసిఫిక్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు, లేకపోతే టోటల్ సపోజ్ ఇలా ఇచ్చాను అనుకోండి, మొత్తం ఫ్రూట్స్ అనేది డిలీట్ అయిపోయింది. సపోజ్ నేను మళ్ళీ ఫ్రూట్స్ అని చెప్పేసి కాల్ చేస్తే నథింగ్ బట్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఫ్రూట్స్, మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ వస్తుంది అనమాట. నేమ్ ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్, నథింగ్ బట్ మనకు ఫ్రూట్స్ అనే అసలు వాల్యూలో అసలు ఫ్రూట్స్ అనేది లేదు అని చెప్పేసి వస్తుంది అనమాట. సపోజ్ మనకి ఈ ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్ అని చెప్పేసి ఎర్రర్ రాకుండా, అలానే మనము ఫ్రూట్స్ యొక్క మెమరీ స్పేస్ని డిలీట్ చేయకుండా ఉండాలి అనుకుంటే వీ కెన్ డైరెక్ట్ యూస్ క్లియర్ అనమాట. క్లియర్ మెథడ్ యూస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ అన్ని ఎలిమెంట్స్ వెళ్ళిపోయి డిలీట్ అయిపోయి రిమూవ్ అయిపోయి ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి ఎంప్టీ లిస్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేసింది ఏంటంటే లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అనమాట. లిస్ట్లో మనం ప్రతి ఒక్క ఐటమ్ని ఎలా లూప్ అవ్వాలి, నథింగ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్, వీ హ్యావ్ టు యూస్ ద లూప్స్ అనమాట. లూప్స్ కాన్సెప్ట్ యూస్ చేసి వీ కెన్ ఐటరేట్ త్రూ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో ఇలానే సపోజ్ మనం నేను డిస్కస్ చేసినట్టు, అంటే పాత వీడియోలో డిస్కస్ చేసినట్టు ఫర్ లూప్ ఎలా యూస్ చేయాలని చెప్పేసి మీకు డిస్కస్ చేయండి. అక్కడ అది చూడపోయింటే మీరు చూడండి. సో ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. అదే కనుక నేను జస్ట్ డైరెక్ట్గా ఫ్రూట్స్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి,
నాకు 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. లిస్ట్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఓన్లీ నాకు ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలంటే ఐ అని చెప్పేసి చేస్తే సరిపోతుంది అనమాట. అలానే మనము స్పెసిఫిక్ ఇండెక్స్ యూజ్ చేసి మనము ఐటరేట్ చేయాలనుకున్నాను ప్రతి ఒక్క ఎలిమెంట్ని వీ కెన్ యూజ్ ఇలా అనమాట. ఇండెక్స్ని యూజ్ చేసి అలానే రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి రేంజ్ ఆఫ్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నథింగ్ బట్ లెన్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే నథింగ్ బట్ 5 అని చెప్పేసి వస్తుంది. వీ హ్యావ్ టు యూస్ ట్రావర్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. అలానే వైల్ లూప్ యూజ్ చేసి కూడా మనం వీ కెన్ ట్రావర్స్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అనమాట. ఈరోజు మనం చూసే కాన్సెప్ట్ ఏంటంటే లిస్ట్ కంప్రహెన్షన్ అనమాట. ఈ లిస్ట్ కంప్రహెన్షన్ ఏంటంటే అసలు మనం ఏదైనా కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, పాత లిస్ట్ యూజ్ చేస్తూ మనం చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలన్నమాట. ఆ లైన్స్ ఆఫ్ కోడ్ని అవాయిడ్ చేస్తూ ఒక సింగిల్ లైన్లో మనం రాయటమే లిస్ట్ కంప్రహెన్షన్ యొక్క యూస్ఫుల్నెస్ అనమాట. ఇది మెయిన్గా పైథాన్లో ఏంటంటే లిస్ట్ కంప్రహెన్షన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మేజర్ టాపిక్స్ అనమాట. ఎందుకంటే చాలా లైన్స్ మనకి రాయకుండా కోడ్ని జస్ట్ ఒక 1 సింగిల్ లైన్లో మనం రాయొచ్చు అనమాట. సపోజ్ ఇది ఒక బేసిక్ సింటాక్స్ ఆఫ్ ద లిస్ట్ కంప్రహెన్షన్ ఏంటంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఎక్స్ప్రెషన్ అనమాట. దాని ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ఫర్ లూప్ అనమాట. సో సపోజ్ నేను ఒక 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, లిస్ట్లో 10 నెంబర్స్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్లీ ఐ కెన్ గివ్ స్క్వేర్ బ్రాకెట్స్ x for x in range 0 to 11. సపోజ్ 1 నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, స్టార్ట్ 1 అండ్ ఎండ్ విత్ 10 అనుకోండి, వీ హ్యావ్ టు గివ్ 11 అనమాట. సో ఇప్పుడు నాకేమి ప్రింట్ అవుతుందంటే 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి మనకి లిస్ట్లో ప్రింట్ అవుతుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లిస్ట్ కంప్రహెన్షన్ టాపిక్ చేసేటప్పుడు నథింగ్ బట్ లిస్ట్ కంప్రహెన్షన్తో మనం వాడేటప్పుడు విల్ బి గెటింగ్ ద అవుట్పుట్ యాజ్ లిస్ట్ అనమాట. సో ఇలా మనకు 1 2 3 4 5 6 7 8 9 10 చెప్పేసి మనకి లిస్ట్లో వస్తాయన్నమాట. నేను ఇంతకు చెప్పినట్టు మనం ఒక లిస్ట్లో నుంచి ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు నథింగ్ బట్ ఒక లిస్ట్ కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలన్నప్పుడు వీ హ్యావ్ టు రైట్ సో మెనీ లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు వన్ క్లియర్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలనుకున్నాను. సపోజ్ నేను ఒక అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది అనుకోండి, 1 2 3 4. నేను వీటికి పవర్స్ అంటే స్క్వేర్ లేకపోతే క్యూబ్ రూట్ కనుక్కోవాలనుకోండి, నేను తర్వాత మళ్ళీ ఒక కొత్త లిస్ట్ క్రియేట్ చేసి అంటే నథింగ్ బట్ ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత వీటికి అపెండ్ చేయాలన్నమాట. నెంబర్స్ని వీటిని అపెండ్ చేయాలన్నమాట బై యూజింగ్ ఏ ఫర్ లూప్ అనమాట. సో ఫర్ నెమ్స్ నథింగ్ బట్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ నథింగ్ బట్ డబల్ ఇంటూ చేస్తే మనకి పవర్ వస్తుంది కాబట్టి డబల్ ఇంటూ 2 చేసి దాని తర్వాత పవర్ నథింగ్ బట్ POER అని చేసుకుందాం. ఎందుకంటే POW అనేది ఒక కీవర్డ్ లాంటిది అనమాట. సో పవర్ డాట్ అపెండ్ ఆఫ్ ఎన్ ఇచ్చేసి దాని తర్వాత నేను ఇక్కడ ప్రింట్ చేస్తే పవర్ అని చెప్పేసి ఐ గెట్ స్క్వేర్ అంటే స్క్వేర్స్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద నమ్ లిస్ట్ అనమాట. సో నాకు 1 4 9 16 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ 4 లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా డైరెక్ట్గా వీ కెన్ రైట్ ఇన్ 1 సింగిల్ లైన్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా నమ్మని చెప్పేసి ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ నుంచి మనం కొత్త లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటాం. నథింగ్ బట్ పవర్ అనే లిస్ట్ అని క్రియేట్ చేయాలి. సో పవర్ ఈక్వల్ టు లిస్ట్ నథింగ్ బట్ లిస్ట్ కంప్రహెన్షన్ ఒక సింటాక్స్ ఇప్పుడు ఏం రాయాలంటే జస్ట్ నథింగ్ బట్ మనం రాయాల్సింది ఎన్ ఇంటూ 2 సరే నథింగ్ బట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినా సరిపోతుంది. ఎక్కడ ఫర్ ఎన్ ఇన్ నమ్ అనమాట. ఇప్పుడు కనుక మనం పవర్ని కాల్ చేసినా లేదా పవర్ని ప్రింట్ చేసినా వీ గెట్ డైరెక్ట్లీ ద అవుట్పుట్ అనమాట 1 4 9 16 అనమాట. సో ఇక్కడ మనం ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా డైరెక్ట్గా వీ కెన్ యూస్ జస్ట్ 1 సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ టు గెట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అనమాట. అంటే నథింగ్ బట్ రిక్వైర్డ్ లిస్ట్ అనమాట. సో అలానే ఇక్కడ మనం ఏం చేసామంటే డైరెక్ట్గా వితౌట్ ఎనీ కండిషన్స్ లేకుండా వీటన్ని లేకుండా మనం చెక్ చేసుకున్నాం అనమాట. సపోజ్ నాకు కండిషన్స్ ఉండి సపోజ్ నాకు ఇప్పుడు నథింగ్ బట్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వన్ ఆల్సో. సపోజ్ నాకు ఓన్లీ ఫస్ట్ 30 నెంబర్స్లో ఓన్లీ ద ఈవెంట్ షుడ్ బి ప్రింట్ అవ్వాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా నేను ఒకటి ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ 1 31 అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఇఫ్ ఎక్స్ మాడ్యులో 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చేసిన we get direct the output containing a list where the items in the list are even numbers అనమాట. సో 2 4 6 అప్ టు 30 అని చెప్పేసి మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా జస్ట్ 1 సింగిల్ లైన్ ఆఫ్ కోడ్లో వీ కెన్ గివ్ కండిషన్ ఇచ్చేయచ్చు, అలాగే ఫర్ లూప్ ఇచ్చేయచ్చు, అలాగే జస్ట్ డైరెక్ట్గా వాట్ షుడ్ బి ప్రింటెడ్ అని చెప్పేసి కూడా ఇచ్చేయచ్చు అనమాట. ఇక్కడ ఏంటి మీరు గుర్తుపెట్టాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ అనేది ఎక్స్ప్రెషన్ అనమాట.
ఈ ఎక్స్ అనేది ఎక్స్ప్రెషన్ అనమాట. ఈ ఫర్ లూప్ అనేది ఇది ఇంతవరకు ఇది నథింగ్ బట్ ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తున్నాం అనమాట. సపోజ్ మనకు ఇఫ్ అండ్ ఎల్స్ ఉందనుకోండి, బోత్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, మనం ఈ లిస్ట్ కంప్రెన్షన్ ఒక సింటాక్స్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నథింగ్ బట్ ఎక్స్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ నథింగ్ బట్ దట్ షుడ్ బి ప్రింటెడ్ అనమాట. సో ఇఫ్ ఏ కండిషన్, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 మనకి ఎక్స్ డైరెక్ట్గా ప్రింట్ అయిపోవాలి. ఇఫ్ నాట్ మనకి నథింగ్ బట్ ఎల్స్ ఎక్స్+1 అవ్వాలన్నమాట. ఎక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. నథింగ్ బట్ ఎప్పుడు ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,11 అనమాట. నేను ప్రింట్ చేస్తే నాకు ఏమవుతుందంటే 2 3 3 4 5 6 7 8 9 అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా నాకు 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఐటరేషన్, నథింగ్ బట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది 1, ఇఫ్ 1 గ్రేటర్ దాన్ 2 నాకు ఎక్స్ డైరెక్ట్ ప్రింట్ అవ్వాలి. కానీ మనకి 1 గ్రేటర్ దాన్ 2 ఇస్ ఫాల్స్ కదా. సో మనకి ఏమవుతుంది x+1 అవుతుంది. అంటే 1+1 ఎంత 2 అనేది చెప్పేసి డైరెక్ట్ ఎక్స్ కేస్ అయిపోయి మనకి ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఎక్స్ ఏమవుతుంది 2 అవుతుంది అనమాట. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఇట్ ఈస్ అ ఫాల్స్ అనమాట. సో 2 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఫాల్స్ కాబట్టి మనకి ఎల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎక్స్ ఏంటి 2+1 ఎల్స్లో ఏమవుతుంది ఈ 3 అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. 3 అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి 3 వస్తుంది అనమాట. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2 ఎస్ ఇట్ ఇస్ ట్రూ. సో మనకి డైరెక్ట్గా ఎక్స్ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇలా అప్ టు 10 వరకు ప్రింట్ అయిపోయి యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో ఇలాగా మనం లిస్ట్ కంప్రెన్షన్ టాపిక్ మనం యూస్ఫుల్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నాకు ఇప్పుడు ఒక అఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. ఇప్పుడు నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రింట్ అవ్వాలనుకోండి, నేను డైరెక్ట్గా నథింగ్ బట్ అప్పర్ కేసులో నాకు ప్రింట్ అవ్వాలనుకున్నాను అనుకోండి, నేను డైరెక్ట్గా char.upper అని చెప్పేసి ఇచ్చేసి ఫర్ క్యారిన్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తే నాకు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇన్ ద అఖిల్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్ ఇన్ ద నేమ్ నాకు అప్పర్ కేసులో వస్తుంది అనమాట. నథింగ్ బట్ AKHL వీఆర్ గెటింగ్ లిస్ట్ అనమాట. సపోజ్ మనకు ఒక లిస్ట్ ఉందనుకోండి, సపోజ్ A = 1, 2, 3, 4 అని చెప్పేసి ఉందనుకోండి, మనం దాని ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనము 10 times ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, నథింగ్ బట్ 10 times మల్టిప్లై చేయాలనుకున్నాం అనుకోండి, నథింగ్ బట్ వీ హ్యావ్ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 10, 20, 30, 40 అనుకోండి. మనం ఏం చేయాలంటే x × 10 ఫర్ x in A అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి 10 times మల్టిప్లై మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు మల్టిప్లై అనే ఎలిమెంట్ అంటే ప్రతి ఒక్క ఐటమ్ని మనము కొన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ అనమాట. సపోజ్ మనము ఒక స్ట్రింగ్లో ఉండి ఆ స్ట్రింగ్లో ఉన్న ఓన్లీ క్యారెక్టర్సే మనకు ప్రింట్ అవ్వాలి, నాట్ ద డిజిట్స్ అనమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ విత్ ఎ కండిషనల్ ఇఫ్ అనమాట. సో సపోజ్ ఇప్పుడు నాకు x = 1, 2, 3 అఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి, నేను డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ కంప్రెన్షన్ సింటాక్స్ ఇచ్చేసి సపోజ్ ఇక్కడ A ఫర్ A in x if x dot nothing but A dot is alpha ఆఫ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఐ గెట్ ద ఓన్లీ ద క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ అనమాట. సో ఇక్కడ నాకు ఎందుకు ఎర్రర్ వస్తుందో మీరు చెప్పండి. ఎందుకంటే వీఆర్ అసైనింగ్ ఎ స్ట్రింగ్ వితౌట్ డబల్ కోట్స్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ ఇన్ ఏ డబల్ కోట్స్ అనమాట. సో నాకు డైరెక్ట్గా ఓన్లీ ద క్యారెక్టర్స్ ప్రెసెంట్ ఇన్ ద లిస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు ఓన్లీ 1, 2, 3 ప్రింట్ అవ్వాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్ యూస్ ఈజ్ డిజిట్ అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి డైరెక్ట్గా ఓన్లీ డిజిట్స్ ప్రింట్ అవుతాయి అనమాట. స్పెల్లింగ్ తప్పించాం డిజిట్ ఓన్లీ 1, 2, 3 అని చెప్పేసి మనం ప్రింట్ అయిపోతాయి అనమాట ఒక లిస్ట్లో. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్స్ చాలా యూస్ఫుల్ అనమాట. అంటే సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మీరు ఒక 2, 3, 4 times మనం ప్రాక్టీస్ చేసేస్తే మనకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మనము లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్స్ యూస్ చేస్తే మనకు చాలా ఈజీగా ఫాస్ట్గా మనము కోడ్ని రాయొచ్చు అనమాట. సో మళ్ళీ ఒకసారి మనము ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకుందాం, మళ్ళీ ఒకసారి రివైజ్ అనమాట. సో లిస్ట్ కంప్రెన్షన్ ఏం చేస్తుందంటే మనకి మెయిన్గా ఇట్ ఈస్ ఎ షార్టర్ సింటాక్స్ అనమాట. అంటే మనం కొత్త లిస్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం అనుకోండి, బేస్డ్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ లిస్ట్, అంటే పాత లిస్ట్లో ఉన్న వాల్యూస్తో మనం కొత్త లిస్ట్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా చిన్న సింటాక్స్తో మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 single line ఆఫ్ కోడ్ వల్ల లేకపోతే 2 lines ఆఫ్ కోడ్లో మనం చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే మనం ఓన్లీ 1 to 10 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ x ఫర్ x ఇన్ రేంజ్ అని చెప్పి నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ అనమాట. మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాము అయితే అసలు మనం లాజిక్ ఏంటి, మనం 10 వాల్యూస్ అంటే
ఫస్ట్ ఉన్న వాల్యూని ప్రింట్ చేయాలనుకున్నామా, లేకపోతే దాన్ని మల్టిప్లై బై 10 చేయాలనుకున్నామా, అయితే కూడా ఒక ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మనం ప్రింట్ చేయాలనుకున్నాం అనుకుంది. ఆ ఎక్స్ని మనం ఇక్కడ పెట్టాలి, పెట్టి అంటే ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత ఫర్ లూప్ ఇచ్చేస్తే మనం డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనము ఫర్ లూప్లో మనం 3 లైన్స్ రాసామన్నమాట. నథింగ్ బట్ వీ వాంట్ ఏ న్యూ లిస్ట్ బేస్డ్ ఆన్ ద నమ్ లిస్ట్ అనమాట. పవర్ లిస్ట్లో మనము నమ్ లిస్ట్లో ఉన్న వాల్యూస్కి 2తో అంటే నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ ద వాల్యూస్ మనకు కావాలనుకోండి. నార్మల్గా మనం రాస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ అపెండ్ మెథడ్ అండ్ యూస్ చేయాలన్నమాట. కానీ అపెండ్ మెథడ్ యూస్ చేయకుండా ఆ లాజిక్ని డైరెక్ట్గా మనము ఒక సింగిల్ లిస్ట్లో ఇచ్చేయచ్చు అనమాట. సింగిల్ లిస్ట్కి అసైన్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ అనమాట. ఇదేంటి నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్ అనమాట. ఇక్కడ n×2 అనేది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఇది ఫర్ n ఇన్ నమ్ అనేది మనకి ఫర్ లూప్ అనమాట. సో డైరెక్ట్లీ వీల్ గెటింగ్ 14916 అనమాట. సపోజ్ మనకు ఒక ఇఫ్ కండిషన్ ఉందనుకోండి, మనం లిస్ట్ రాసేటప్పుడు చాలా ఇఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. సో ఒకవేళ మనం ఇఫ్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఎట్లా రాయాలి లిస్ట్ కంప్రెషన్ టెక్నిక్ యూస్ చేసి. సో సేమ్ మనం రాసిన తర్వాత సేమ్ లైక్ ఎక్స్ప్రెషన్ రాస్తాము, దాని తర్వాత ఫర్ లూప్ ఇచ్చేస్తాము. ఫర్ లూప్ ఇచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ఇఫ్ కండిషన్ ఇచ్చేయచ్చు అనమాట. ఇఫ్ కండిషన్ ఇచ్చేస్తే మనకు డైరెక్ట్గా ఇది ప్రింట్ అయిపోతాయి అనమాట వాల్యూస్. సపోజ్ మనకు బోత్ ఇఫ్ అండ్ ఎల్స్ ఉన్నాయనుకోండి, మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ రాయాలన్నమాట. ఎక్స్ప్రెషన్ రాసిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ఇఫ్ కండిషన్ అనమాట. దాని తర్వాత ఎల్స్ ఇచ్చేయాలన్నమాట. దాని తర్వాత మనం లాస్ట్లో ఫర్ లూప్ ఇచ్చేయాలన్నమాట. సో ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలానే మనం డైరెక్ట్గా ఇక్కడ మనం ఒక సింగిల్ స్ట్రింగ్ని మనం దాన్ని అప్పర్ కేస్లో కన్వర్ట్ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ అనమాట. అంటే మనం ప్రతి ఒక్క సింగిల్ క్యారెక్టర్ మనకి అప్పర్ కేస్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. మనకి అవుట్పుట్ వచ్చేది మాత్రం వీఆర్ గెటింగ్ అవుట్పుట్ యాజ్ లిస్ట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ యూస్ చేసినప్పుడు వీల్ గెట్ ద అవుట్పుట్ యాజ్ ఎ లిస్ట్ అనమాట. అలాగే మనం సపోజ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ని 10 టైమ్స్తో మల్టిప్లై చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఎక్స్ప్రెషన్ దట్ ఈస్ నథింగ్ బట్ x×10 ఫర్ x/a. మీకు ఇంకొకసారి మీకు క్లియర్ చెప్తాను ఏం జరుగుతుంది అనేది. ఫర్ లూప్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ x/a నథింగ్ బట్ x/a ఈ ఏ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ ఏ ఇక్కడికి వెళ్తుంది. ఈ ఏలో ఏమేమి ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్ ఏం చేసుకుంటుంది అంటే 1 వాల్యూ తీసుకుంటుంది అనమాట. ఈ 1 వాల్యూ తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్ దగ్గరికి విసిరేస్తుంది అనమాట. విసిరేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్స్ప్రెషన్లో ఏముంది 1×10 ఉందన్నమాట. సో 1×10 10 అని చెప్పి అసైన్ అవుతుంది అనమాట. దాని తర్వాత ఎక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది, నథింగ్ బట్ ఇండెక్స్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉంది కదా, 2 తీసేసి 2×10 చేస్తుంది, అది 20 ప్రింట్ అవుతుంది అనమాట. దాని తర్వాత సెకండ్ ఇండెక్స్లోకి వెళ్తుంది అనమాట. సెకండ్ ఇండెక్స్లో ఏముంది 3 ఉంది కాబట్టి మనకి 3×10 అని చెప్పేసి 30 ప్రింట్ అవుతుంది అనమాట. మరి థర్డ్ ఇండెక్స్లో ఏముంది 4 ఉంది, ఆ 4ని 4×10 అని చెప్పేసి 40 ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా మనము లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ యూస్ చేస్తాం అనమాట. అలానే మనం సపోజ్ ఒక స్ట్రింగ్లో మనం ఓన్లీ డిసిట్ని ప్రింట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా వీ కెన్ యూస్ లిస్ట్ కంప్రెన్షన్ టెక్నిక్ బై యూజింగ్ a.isDct అని చెప్పేసి మనం ప్రింట్ యూస్ చేయొచ్చు అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ నార్మల్గా పైథాన్లో ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్లో మనకి ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దాని తర్వాత మనకు కండిషన్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఆ కండిషన్కి వచ్చిన తర్వాత ఆ వాల్యూ వచ్చి ఇక్కడికి మనకి ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది అనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో ఈరోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే సార్టింగ్ ఆఫ్ ద లిస్ట్, కాపింగ్ ఆఫ్ ద లిస్ట్ అండ్ ద జాయినింగ్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సపోజ్ నాకు ఒక లిస్ట్ ఉందనుకోండి, నథింగ్ బట్ నిఖిల్ కామా అఖిల్ కామా వాసు అని చెప్పేసి ఉంది. తర్వాత చెర్రీ అని చెప్పేసి ఉందనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు దాని లిస్ట్ని సార్ట్ చేయాలనుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే a.sort అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత నథింగ్ బట్ a.sort అనేది మెథడ్ అనమాట. నేను ఏని ప్రింట్ చేస్తే నాకేమవుతుందంటే అఖిల్, చెర్రీ, నిఖిల్, వాసు అనమాట. నథింగ్ బట్ ఆల్ఫాబెటికల్ ఒక ఆర్డర్లో మనకి అసెండింగ్ ఆర్డర్లో మనకి ప్రింట్ అవుతాయి అనమాట వాల్యూస్. నథింగ్ బట్ ఫస్ట్ ఒక క్యారెక్టర్ తీసుకుంటుంది అనమాట అఖిల్ అని చెప్పేసి, నథింగ్ బట్ ఎన్, దాని తర్వాత ఏ, దాని తర్వాత వి, తర్వాత సి అనమాట. సో వీటన్నిటిలో ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది అసెండింగ్ ఆర్డర్లో ఏ కాబట్టి మనకి ఏ ప్రింట్ అవుతుంది అనమాట, అఖిల్తో ప్రింట్ అవుతుంది. తర్వాత చెర్రీ, తర్వాత నిఖిల్, తర్వాత వాసు. సపోజ్ నాకు అఖిల్తో పాటు నెక్స్ట్ ఇక్కడ AJHIL అని చెప్పేసి ఉందనుకోండి, నాకు ఫస్ట్ AJHIL అని ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ 2 క్యారెక్టర్స్ నథింగ్ బట్ ఈ 2 ఐటమ్స్ అఖిల్ అలానే అజిల్ అని చెప్పేసి ఫస్ట్ క్యారెక్టర్ మనకి ఏ సేమ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ మనకి చెక్ చేసుకుంటుంది అనమాట. ఈ సెకండ్ క్యారెక్టర్లో మనకి జే అనేది తక్కువ కాబట్టి మనకి జే వాల్యూతో ఉండే స్ట్రింగ్ అంటే నథింగ్ బట్ ఐటమ్ని మనకు ఫస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. ఈ సార్ట్ మెథడ్ ఏం చేస్తుందంటే
డిఫాల్ట్గా అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ చేస్తుంది అనమాట. సపోజ్ నాకు ఒక లిస్ట్ ఉందనుకోండి విచ్ కంటెన్స్ సమ్ నెంబర్స్ అనమాట. సో 43, 54, 21, 32 ఇలా ఉంది. దాని తర్వాత ఏ డాట్ సార్ట్ చేసిన తర్వాత నేను ఏని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఆల్ ద వాల్యూస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ అనమాట. నథింగ్ బట్ అసెండింగ్ ఆర్డర్లో నాకు ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలనుకున్నాను అనుకోండి, జస్ట్ నేను సేమ్ ఈ కోడ్ని నథింగ్ బట్ ఇక్కడ ఏ డాట్ సార్ట్ మెథడ్లో నేను రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నేను ఏనని చెప్పేసి కాల్ చేస్తే నాకు డైరెక్ట్గా రివర్స్ ఆర్డర్లో మనకి ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మనకు రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇస్తే మనకి డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది, లేకపోతే డిఫాల్ట్గా మనకి అసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ నేను ఈ లిస్ట్ నేను ఒకసారి తీసుకుంటే దాని తర్వాత నేను జస్ట్ స్టార్టింగ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ ఇచ్చేస్తాను, అఖిల్లో స్మాల్ లెటర్ ఇస్తాను. ఇప్పుడు నేను ఏ డాట్ సార్ట్ అని చెప్పేసి ఇస్తే మళ్ళీ ఏది ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ స్మాల్ లెటర్స్లో ఉన్న వాల్యూస్ అన్నీ, అంటే ఫస్ట్ క్యారెక్టర్లో స్మాల్ లెటర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకి లాస్ట్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఈవెన్ దో ఎన్ అనేది ఏ కంటే బిగ్గర్ హ్యావింగ్ ద ఆల్ఫా న్యూమెరిక్ చూసుకున్నప్పుడు మనకి ఎన్ అనేది బిగ్ అయినా కూడా, కానీ క్యాపిటల్ లెటర్స్ ఉన్న వాల్యూ మనకి స్టార్టింగ్లో ప్రింట్ అవుతుంది, తర్వాత మనకి స్మాల్ లెటర్లో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. అంటే నథింగ్ బట్ ఫస్ట్ క్యారెక్టర్ స్మాల్ ఉంటే ఆటోమేటిక్గా లాస్ట్లో ప్రింట్ అవుతుంది, ఈవెన్ దో ఎన్ కంటే ఏ చిన్నదైనా అసెండింగ్ ఆర్డర్లో, బట్ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి మనకు లాస్ట్లో ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నథింగ్ బట్ యూ కెన్ సే ఇట్ యాజ్ ఎ కేస్ ఇన్సెన్సిటివ్ సార్ట్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఫస్ట్ ఓన్లీ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ద క్యాపిటల్ లెటర్ అనేది ఫస్ట్ సార్ట్ అవుతుంది, దాని తర్వాత ఆటోమేటిక్గా స్మాల్ లెటర్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ మీకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కేస్ సెన్సిటివ్ అని చెక్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా మనకి కేస్ ఇన్సెన్సిటివ్ సార్ట్ ఫంక్షన్ని మనం డైరెక్ట్గా కీ అనేది ఒకటి ఇచ్చేసి దాని తర్వాత లోపల str.lower అని చెప్పేసి ఇచ్చేసామనుకోండి, str.lower అని ఇచ్చేసామనుకోండి, మనకి డైరెక్ట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్, అంటే ఫస్ట్ లెటర్ ఇర్రెస్పెక్టివ్ వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ ఆర్ స్మాలర్ లోయర్ కేస్, మనకి అదంతా సంబంధం లేకుండా నార్మల్గా మనకి కరెక్ట్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్లో మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఈ కీ ఈక్వల్ టు str.lower అని చెప్పేసి ఇచ్చేస్తే మనకి వెయిట్తో సంబంధం లేదు, అంటే వెదర్ ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ లెటర్ ఆర్ స్మాల్ లెటర్ అంతా సంబంధం ఉండదు అనమాట. సపోజ్ అలానే మనం ఈ లిస్ట్ని డైరెక్ట్గా ఇక్కడ ఉండే లిస్ట్ని జస్ట్ మనం ఊరికే రివర్స్ చేయాలని అనుకుంటున్నాం అనుకోండి, జస్ట్ వీ కెన్ గివ్ డైట్ ఏ డాట్ రివర్స్ ఆఫ్ అని చెప్పేసి చేసిన తర్వాత ఏం ప్రింట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అన్నమాట. నథింగ్ బట్ లాస్ట్ ఇండెక్స్ ఉన్న అజిల్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత చెర్రీ ప్రింట్ అవుతుంది, దాని తర్వాత వాసు, దాని తర్వాత అఖిల్, దాని తర్వాత నిఖిల్ అని చెప్పేసి రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనము కాపీ ఆఫ్ ద లిస్ట్ గురించి చూద్దాం అనమాట. హౌ టు కాపీ ఏ లిస్ట్ అని చెప్పేసి. కాపీ ఏ లిస్ట్. సపోజ్ సేమ్ నాకు ఏ అని చెప్పేసి ఉందనుకోండి, ఇక్కడ నేను అఖిల అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో డైరెక్ట్గా మనము ఒక లిస్ట్లో నుంచి ఇంకొక లిస్ట్ కాపీ చేయాలనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు బి లిస్ట్లోకి ఏ లిస్ట్ అనేది కాపీ అవ్వాలనుకోండి, ఏ డాట్ కాపీ ఎఫ్ అని చెప్పేసి ఇచ్చేస్తే దాని తర్వాత నేను బీని ప్రింట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా బి లిస్ట్లో కూడా ఆటోమేటిక్గా నాకు నిఖిల్ అఖిల్ అని చెప్పేసి వాసు చెర్రీ అఖిల్ అని చెప్పేసి వచ్చేస్తాయి అనమాట. ఏలో ఉండే వాల్యూస్ అన్ని కాపీ అయిపోయి బీలోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏ కాల్ చేసినా కూడా మా ఆటోమేటిక్గా సేమ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. బి కాల్ చేసినా మనకి సేమ్ వాల్యూస్ నిఖిల్ అఖిల్ వాసు చెర్రీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మనకి నార్మల్గా బిల్ట్-ఇన్ మెథడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. డైరెక్ట్గా లిస్ట్ అని చెప్పేసి యూజ్ చేసి, అంటే కాపీ కీవర్డ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా నథింగ్ బట్ కాపీ మెథడ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం లిస్ట్ మెథడ్ అని చెప్పేసి యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ మేక్ ఎ కాపీ ఆఫ్ ఎ లిస్ట్ అనమాట. సపోజ్ నాకు సేమ్ లైక్ ఇది ఉందనుకోండి, నేను డైరెక్ట్గా బి ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఇచ్చేసినా కూడా ఇప్పుడు నేను బి కాల్ చేసినా నాకు డైరెక్ట్గా లిస్ట్ అనేది కాపీ అయిపోతుంది అనమాట. ఏ లిస్ట్ అనేది బి లిస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట, బి లిస్ట్ వాల్యూస్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏం చూద్దామంటే మనము జాయిన్ ఏ టూ లిస్ట్ అనమాట. మనం జాయిన్ ఆఫ్ టూ లిస్ట్ అని చెప్పేసి మనం కన్కాటినేషన్ ఆఫ్ టూ లిస్ట్ అని చెప్పేసి మనం కొన్ని రోజుల క్రితం కొన్ని లెక్చర్స్ క్రితం చూసామన్నమాట. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం. జాయిన్ టూ లిస్ట్. సో సపోజ్ మనకి ఏ ఈక్వల్ టు 1, 2, 3 అని చెప్పేసి ఉంది. తర్వాత బి ఈక్వల్ టు అఖిల్ నిఖిల్ అని చెప్పేసి ఉందనుకోండి. ఈ టూ లిస్ట్ని నేను యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, డైరెక్ట్గా నేను ఇంకొక సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పేసి బై యూజింగ్ దిస్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్ కన్కాట్ టూ లిస్ట్ అనమాట. మనకి ఇంకొక వే ఏంటంటే జాయినింగ్ ఆఫ్ ద టూ లిస్ట్, బి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని
ఏ లిస్ట్తో అపెండ్ చేస్తే మనకి ఏ లిస్ట్ని ప్రింట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆల్ ద వాల్యూస్ కంటైనింగ్ ద ఏబీ విల్ బి జాయిన్ అనమాట. సపోజ్ మనకి సేమ్ ఏబీ వాల్యూస్ ఉన్నాయనుకోండి, అది బట్ ఏబీ లిస్ట్. దాని తర్వాత ఫర్ ఎక్స్ ఇన్ బి ఏ డాట్ అపెండ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చేస్తే ఇప్పుడు నేను ప్రింట్ ఏ చెప్పేస్తే నాకు ఆటోమేటిక్గా 1 2 3 అని చెప్పేసి వచ్చేసిన తర్వాత అఖిల్ నిఖిల్ అని చెప్పేసి అపెండ్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఈ లిస్ట్తో జాయిన్ అయిపోతుంది అనమాట. ఏ లిస్ట్తో బి లిస్ట్ జాయిన్ అయిపోయి మనకి వచ్చేస్తుంది అనమాట. అలానే ఎక్స్టెండ్ మెథడ్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఎక్స్టెండ్ మెథడ్ యూస్ చేసినప్పుడు మనకి ఈ అపెండ్ అంటే ఈ ఫర్ లూప్ యూస్ చేయకుండా డైరెక్ట్ ఎక్స్టెండ్ మెథడ్ యూస్ చేసేస్తే మనకి డైరెక్ట్గా వాల్యూస్ అనేది అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఏ డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ బి. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 1 2 3 అఖిల్ నిఖిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలాగా మనము లిస్ట్ని జాయిన్ చేయొచ్చు అనమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన మెయిన్ టాపిక్స్ ఏంటంటే సార్టింగ్ ఆఫ్ ద లిస్ట్, అలానే కాపింగ్ ఆఫ్ ద లిస్ట్, అలానే జాయినింగ్ ఆఫ్ ద లిస్ట్ అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సార్టింగ్లో ఏ డాట్ సార్ట్ అని చెప్పేసి యూజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అసెండింగ్ ఆర్డర్లో వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. బై టేకింగ్ ద ఫస్ట్ క్యారెక్టర్, అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏ కాబట్టి మనకి ఏ ఫస్ట్ ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ చెక్ చేసుకుంటుంది అనమాట, మళ్ళీ ఏ ఉంది, ఈ రెండు సేమ్ అయిపోయినా కాబట్టి మనకి మళ్ళీ సెకండ్ క్యారెక్టర్ ప్రింట్ చెక్ చేసుకుంటుంది అనమాట, కే జే. సో జే కే కంటే ముందు కాబట్టి మనకి ఎజిల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ మనం దాని తర్వాత అఖిల్ అనేది చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటుంది అనమాట ఫస్ట్ నుంచి, మళ్ళీ నీకు ఎన్, తర్వాత బి, తర్వాత సి. ఈ మూడిట్లో మనకి సి అనేది చిన్నది కాబట్టి, అంటే నథింగ్ బట్ సి అనేది ముందు వస్తుంది కాబట్టి ఆల్ఫాబెట్, మనకి చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగా మనకి అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం నెంబర్స్ని కూడా సార్ట్ చేయాలి అని అనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఏ డాట్ సార్ట్ అని చెప్పేసి పిలిస్తే మనకి ఏ అని పిలిస్తే మనకు ఆటోమేటిక్గా సార్ట్ అయిపోతుంది అనమాట అసెండింగ్ ఆర్డర్లో. అలానే మనము సపోజ్ మనకి డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అని అనుకుంటే మనం ఏ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పేసి ఇస్తే మనకు ఆటోమేటిక్గా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ ఏ స్మాల్ లెటర్ కాబట్టి, అంటే లోయర్ కేస్లో ఉంది కాబట్టి ఇది మనకి ఫస్ట్ ప్రింట్ అవుతుంది. నథింగ్ బట్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ హ్యావింగ్ ద క్యాపిటల్ లెటర్స్ విల్ బి ప్రింటెడ్ ఇన్ ద ఫస్ట్ అనమాట. దాని తర్వాత లోయర్ లెటర్స్ ప్రింట్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే నథింగ్ బట్ క్యాపిటల్ లెటర్స్ ఉండే అక్షరాలు మాత్రం, అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉందనుకోండి, ఆ వాల్యూస్ని ఫస్ట్ సార్ట్ చేస్తుంది అనమాట. తర్వాత స్మాల్ లెటర్స్తో ఉన్న వాల్యూస్ని మళ్ళీ సార్ట్ చేస్తుంది అనమాట. సపోజ్ మళ్ళీ నాకు ఇక్కడే బాద్షా అని చెప్పేసి ఉందనుకోండి, బాద్షా అని చెప్పేసి ఉందనుకోండి. సో ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే ఎజిల్ ప్రింట్ అవుతుంది, తర్వాత చెర్రీ ప్రింట్ అవుతుంది, తర్వాత నిఖిల్ ప్రింట్ అవుతుంది, తర్వాత వాసు ప్రింట్ అవుతుంది, తర్వాత అఖిల్ ప్రింట్ అవుతుంది, తర్వాత బాద్షా ప్రింట్ అవుతుంది అనమాట. సో మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ ద క్యాపిటల్, అంటే అప్పర్కి స్టార్ట్ అవుతే మనకి ఫస్ట్ ఆ లెటర్స్ని, అంటే ఆ క్యారెక్టర్స్ని, లేకపోతే ఫస్ట్ ఆ ఐటమ్స్ని సార్ట్ చేసి ఆ ఎలిమెంట్స్ని ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ లోయర్ కేస్తో స్టార్ట్ అయిన వాల్యూస్ని సార్ట్ చేసి మళ్ళీ ప్రింట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ ఈ కన్ఫ్యూషన్ అంతా కాకుండా మనకి కేస్ ఇన్సెన్సిటివ్ సార్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నథింగ్ బట్ కేస్ ఇన్సెన్సిటివ్ సార్ట్ ఉంటుంది అనమాట. సో వాటి కోసం అని చెప్పేసి మనం డైరెక్ట్గా కీ ఈక్వల్ టు str డాట్ లోయర్ అని చెప్పేసి పాస్ చేసామనుకోండి, మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ లెటర్స్ ఆర్ ద స్మాల్ లెటర్స్ మనకి వాల్యూస్ అనేది కరెక్ట్గా ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సపోజ్ మనం రివర్స్ చేయాలనుకున్నాం అనుకోండి లిస్ట్ని, డైరెక్ట్గా వీ కెన్ యూస్ ఏ డాట్ రివర్స్ అనమాట. సపోజ్ మనం కాపీ చేయాలనుకున్నాం అనుకోండి లిస్ట్ని, వీ కెన్ యూస్ ఏ డాట్ కాపీ అని చెప్పేసి యూస్ చేస్తే మనకి బీకి ఒక లిస్ట్ క్రియేట్ అయిపోయి ఆటోమేటిక్గా ఏలో ఉన్న వాల్యూస్ అని చెప్పేసి అన్ని దీనిలోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. మనం కాపీ అండ్ మెథడ్ కాకుండా ఇన్బిల్ట్లో ఉండే మెథడ్ని యూస్ చేసేసి డైరెక్ట్గా వీ కెన్ కాపీ ఆఫ్ ద లిస్ట్, కాపీ ద ఎలిమెంట్స్ అనమాట ఫ్రమ్ ఏ టు బి అనమాట. బై యూజింగ్ లిస్ట్ ఆఫ్ ఏ అని చెప్పేసి మనం ఇస్తే బీకి ఆటోమేటిక్గా బీలో ఉన్న వాల్యూస్ ఏలో ఉండే వాల్యూస్ సేమ్ అయిపోతుంది అనమాట. నథింగ్ బట్ ఏలో ఉండే వాల్యూస్ బీలోకి వచ్చేస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ యూ జాయిన్ టూ లిస్ట్ అనమాట, టూ లిస్ట్ జాయిన్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ కన్కాటినేషన్ టెక్నిక్ అనమాట. నథింగ్ బట్ ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ కన్కాటినేట్ టూ లిస్ట్ అనమాట. అలా కాకుండా వీ కెన్ యూస్ డైరెక్ట్లీ అపెండ్ మెథడ్ అనమాట. అపెండ్ మెథడ్ యూస్ చేసేనా వీ కెన్ కన్కాటినేట్ టూ లిస్ట్, బట్ వీ హ్యావ్ టు యూస్ ద ఫర్ లూప్ అనమాట. ఆ ఫర్ లూప్ ఇవన్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా వీ కెన్ యూస్ ద ఎక్స్టెండ్ మెథడ్ అనమాట. ఎక్స్టెండ్ మెథడ్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి టూ లిస్ట్ అనేది యాడ్ అయిపోతాయి అనమాట. సో ఇలాగా మనము అది బట్ యాడ్ అన్న అనవచ్చు, లేదా జాయిన్ అన్న అనొచ్చు అనమాట. సో ఇలాగా మనము ఈరోజు మనం కాన్సెప్ట్ నేర్చుకుంది ఏంటంటే జాయినింగ్ ఆఫ్ టూ లిస్ట్, అలానే సార్టింగ్ ఆఫ్ టూ లిస్ట్, అలానే కాపింగ్ ఆఫ్ టూ లిస్ట్ అనమాట. సో ఈ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.